చాలా గ్యాప్ వచ్చింది. రాఖీ ఫెస్టివల్, నెక్స్ట్ ఉండుకొని వరలక్ష్మి వ్రతము, ఇలా కొన్ని మీకు హాలిడేస్ వచ్చుంటాయి. సో అందరూ బిజీగా ఉండడం వల్ల మీరు యూట్యూబ్లో వీడియోస్ ఎక్కువ చూసినట్టు లేరు. నేను ఎక్కువ ఎడ్యుకేషన్ వీడియోస్ చేసినట్టు లేను. ఎందుకంటే మనకి ఇక్కడ యూట్యూబ్ స్టూడియోలు అన్నీ పర్ఫెక్ట్గా తెలుస్తాయి. సో ఆలస్యం చేయకుండా ఎకనామిక్స్లో మనీ అండ్ క్రెడిట్. సో మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మనీ అండ్ క్రెడిట్. ఐ డోంట్ నో వై దే ఆర్ ఫీలింగ్ దిస్ యాజ్ డిఫికల్ట్. వెరీ ఈజీ లెసన్. సో ఆలస్యం చేయకుండా మనీ అండ్ క్రెడిట్ 10th క్లాస్ ఎకనామిక్స్లో థర్డ్ లెసన్ మనీ అండ్ క్రెడిట్ని స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు రూపేష్ పూతలపట్టు. ఓకే, మనీ అండ్ క్రెడిట్ ఈ చాప్టర్ దేని గురించి ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డైలీ ట్రాన్సాక్షన్స్ దేని మీద జరుగుతాయి అంటే, ఇప్పుడు మనీని మనం ట్రాన్సాక్షన్గా యాజ్ ఎ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా యూజ్ చేస్తున్నాం. అంటే ఏదైనా మనకు కావాల్సిన వస్తువు కొనుక్కోవాలంటే మనీతో, లేదు నెక్స్ట్ మనము ఎవరి దగ్గరైనా తీసుకోవాలంటే మనీనే తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టు బై ఎనీథింగ్. అంతేగాని వేరే వేరే అదర్ మీడియమ్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏదన్నా ఉనిందా, ఇప్పుడు ఉందా, లేదు, ఇంతకుముందు ఉనిందా లేదా తెలుసుకుంటాము. నెక్స్ట్ మనీ అండ్ క్రెడిట్ అన్నాడు. క్రెడిట్ అంటే ఏంటి? క్రెడిట్ అంటే మనము మనీ ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అమౌంట్ ఈస్ క్రెడిటెడ్ ఇన్ టు అవర్ అకౌంట్ అంటే మన అకౌంట్లోకి వచ్చింది. ఓకేనా? క్రెడిట్ అంటే మనీ పొందడం, విల్ గెట్ మనీ. డెబిట్ అంటే విల్ లూజ్ మనీ. లూజ్ మనీ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎం మిషన్కి వెళ్ళి మనం మనీ డెబిట్ చేస్తాం అంటే మనీ తీసేసుకుంటాం, బ్యాంక్ నుంచి డెబిట్ చేస్తాం. అదే క్రెడిట్ ద మనీ ఇన్ టు ద బ్యాంక్ అంటే మనం బ్యాంక్లోకి మనీ వేస్తాం. సో మనీని ఎలా పొందుతాం ఇక్కడ? మనీ అండ్ క్రెడిట్. ఫస్ట్ మనీ అంటే ఏంటి, మనీలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఏంటి, నెక్స్ట్ ఉండుకొని క్రెడిట్ అంటే ఏంటి, క్రెడిట్ వల్ల మనం ఎలా మనీని పొందుతాం, ఆన్ వాట్ బేసిస్, ఫర్ వాట్, ఊరికే ఎందుకు పొందుతాం, బ్యాంక్స్ కానీ ఎవరైనా కూడా మనకు ఎందుకు ఇస్తారు, సమ్ పర్టికులర్ నీడ్ షుడ్ బి దేర్ కదా, అది ఎలాంటి నీడ్స్కి మనం మనీని పొందుతున్నాం అనేదే ఈ లెసన్. సో ఆలస్యం చేయకుండా ఒకసారి ఓవర్ వ్యూ చూసేసి లెసన్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏమని ఇచ్చాడంటే మనీ యాజ్ ఏ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అన్నాడు. మనీ యాజ్ ఏ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే మనీని మనము ఎక్స్చేంజ్కు వాడుతున్నాం, అంటే మధ్యవర్తిగా వాడుతున్నాం అన్నమాట. అంటే మనకు ఒక గూడ్ కావాలంటే, దాన్ని కొనాలంటే మనీని వాడతాం. వేరొకరు మన దగ్గరికి వచ్చి ఏదైనా గూడ్స్ అండ్ సర్వీసెస్ పొందాలంటే మనము మనీనే తీసుకుంటాం. సో మనీ ఈజ్ బిహేవింగ్ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. అది ఏంది మనం దాన్ని డీప్గా డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ మనీ. మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ మనీ అంటే ఇప్పుడు మోడర్న్ ఎరాలో మనీని ఎలా యూజ్ చేస్తున్నాం అంటే, ప్రతిదీ క్యాష్తోనే జరిగిపోతుందా, అసలు క్యాష్లెస్ మనీ కూడా జరుగుతుంది, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్. అంటే ఎంత టెక్నాలజీకి మనం ముందరకు వచ్చామో. అసలు మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ మనీ ఏంటి? ఓన్లీ 100 రూపీస్ నోటే 100 రూపీస్కి ఈక్వలా? లేదు. 100 రూపీస్ ఫోన్పే కొట్టినా 100కి ఈక్వలే కదా. సో నెక్స్ట్ చెక్ రాసి ఇచ్చినా ఈక్వలే కదా. ఇలాంటి చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా, అంటే మోడ్స్ ఉన్నాయి కదా. మనము జస్ట్ 1000 రూపీసే, ఆ 1000 రూపీస్ని క్యాష్ రూపంలో ఇవ్వచ్చు, ఆన్లైన్ పేమెంట్ రూపంలో ఇవ్వచ్చు, నెట్ బ్యాంకింగ్ రూపంలో ఇవ్వచ్చు, నెక్స్ట్ ఉండుకొని చెక్ రూపంలో ఇవ్వచ్చు. సో మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ మనీ డిస్కస్ చేద్దాం. చాలా చిన్న లెసనే, మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. లోన్ యాక్టివిటీస్ ఆఫ్ బ్యాంక్. లోన్ యాక్టివిటీస్ ఆఫ్ బ్యాంక్ అంటే బ్యాంకు లోన్స్ ఎలా ఇస్తుంది. ఓకేనా? లోను ఇచ్చినప్పుడు బ్యాంకుకి ఏం లాభం, డబ్బులు ఇచ్చినప్పుడు బ్యాంకుకి ఏం లాభం, మనకేం లాభం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అంటే లోన్ డబ్బు తీసుకుంటాము, కట్టేటప్పుడు మనం అదే అమౌంట్ కడుతున్నామా, ఎక్కువ కడుతున్నాం, ఆ కట్టడం వల్ల మనం లాస్ అవుతున్నట్ట, గెయిన్ అవుతున్నట్ట అన్నీ తెలుసుకుందాం. నెక్స్ట్ టూ డిఫరెంట్ క్రెడిట్ సిచ్యువేషన్స్. టూ డిఫరెంట్ క్రెడిట్ సిచ్యువేషన్స్ అంటే క్రెడిట్ అనేది మనం 2 టైప్స్లో పొందుతాం అనమాట. అది ఏంటి తెలుసుకుంటాం, అక్కడికి వెళ్ళినప్పుడు తెలుసుకుందాం, ఆ టాపిక్కి వెళ్ళినప్పుడు. నెక్స్ట్ టర్మ్స్ ఆఫ్ క్రెడిట్. అంటే క్రెడిట్ పొందేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్కూల్కి వెళ్తున్నాము, అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఈ టైంకి రావాలి, ఈరోజు యూనిఫామ్ వేసుకోవాలి, ఈ క్లాస్ సబ్జెక్ట్స్కి బుక్స్ తెచ్చుకోవాలి, పర్ఫెక్ట్గా టైమింగ్స్ మెయింటైన్ చేయాలి. అలానే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ కూడా ఉంటుంది. ఒక క్రెడిట్ మనకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలంటే ఊరికే ఇచ్చేస్తారు. నువ్వేంది, నీ ఊరేంది, నువ్వేం జాబ్ చేస్తావు, నువ్వు ఎంత శాలరీ తీస్తావు, మీ ఇల్లు ఎక్కడ, నీ మీద ఏమన్నా ఆస్తులని ఇవన్నీ కనుక్కుంటారు కదా, అవేనా టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చూస్తాం. నెక్స్ట్ వెరైటీ ఆఫ్ క్రెడిట్ అరేంజ్మెంట్స్ అని ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ విలేజ్ ఇచ్చాడు. ఇవన్నీ ఏమొద్దు. లోన్స్ ఫ్రమ్ కోఆపరేటివ్స్. కోఆపరేటివ్ సొసైటీస్ అంటే ఏంటి, దాని నుంచి లోన్స్ ఎలా పొందుతాం. నెక్స్ట్ ఫార్మల్ సెక్టర్ అంటే ఏంటి, ఇన్ఫార్మల్ సెక్టర్ అంటే ఏంటి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే ఏంటి, గ్రామీణ్ బ్యాంక్ ఆఫ్ బంగ్లాదేశ్ గురించి లాస్ట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చదువుతాం. సో దీంతో ఈ చాప్టర్ ఫినిష్ అవుతుంది. సో ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఆర్టికల్ మనీ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనీ గురించి ఏమని ఇచ్చాడంటే, మనం డైలీ లైఫ్లో మనీని యూజ్ చేస్తాం. అది చిన్న పిల్లోడైనా ఎంత పెద్దోళ్ళైనా మనీని యూజ్ చేస్తాం ఫర్ ట్రాన్సాక్షన్స్.
ఒక చిన్న పిల్లోడి చేతిలో మనీ పెట్టామంటే దాని విలువ వాడికి తెలియకపోవచ్చు, కానీ వాడికి ఒకటి తెలిసి దీన్ని ఎత్తుకొని పోయి షాప్లో ఇచ్చామంటే మనకు కావాల్సిన వస్తువు మనకు వస్తుంది అని. ఓకేనా? సో మనీ హ్యాస్ బికమ్ ఏ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ ఫర్ అవర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనమాట. అంటే నాకేదన్నా గూడ్స్ అండ్ సర్వీస్ కావాలన్నా నేను మనీతో పొందగలుగుతాను, లేదా నేను వేరే వాళ్ళకి ఏదన్నా గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇవ్వాలనుకున్న వాళ్ళ దగ్గర నుంచి నేను మనీని ఆశిస్తాను, ఇంకే మీడియం ఆఫ్ సోర్స్ని నేను ఆశించను. కానీ ఇనిషియల్గా ఇలా ఉండేదా అంటే లేదు. ఇనిషియల్గా ఎర్లీ డేస్లో ఎలా ఉండేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్టర్ సిస్టమ్ అని ఉండేది. బార్టర్ సిస్టమ్ అంటే ఏంటంటే, నేను ఒక ఫార్మర్ని అనుకోండి, ఒక ఫార్మర్ నేను రైస్ పండిస్తాను, నేను రైస్ని పండించి రైస్ బస్తాలు వేసుకొని అమ్ముతాను. నేను ఎలా అమ్ముతాను? నాకు ఏం కావాలి, మనీ అనేది ఉండదు అక్కడ. ఇప్పుడు నేను ఓన్లీ రైస్తో బతకగలుగుతానా? నాకు బట్టలు కావాలి, నాకు కూరగాయలు కావాలి. సో ఇవన్నీ ఎక్కడ? కూరగాయలు పండించే ఒక పర్సన్ ఉంటాడు, నెక్స్ట్ బట్టలు నేసే ఒక పర్సన్ ఉంటాడు, వాళ్ళందరికీ రైస్ కావాలి కదా. సో ఇక్కడ ఏం జరుగుతుంది, నాకు కావాల్సింది వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళకి కావాల్సింది నా దగ్గర ఉంది. సో దీన్నే కోఇన్సిడెన్స్ అంటారు. చూడు, ఐ వాంట్ దట్ బట్ హీ వాంట్ వాట్ ఐ హ్యావ్. ఇద్దరికి కోఇన్సిడెన్స్ ఉందా? నాకు కావాల్సింది వాడి దగ్గర ఉంది, వాడికి కావాల్సింది నా దగ్గర ఉంది. ఇక్కడ ఎక్కడ మనీ అనేది లేదు. ఇప్పుడు నేనేం చేస్తాను, నా దగ్గర ఉండే రైస్ బ్యాగ్ తీసుకెళ్ళి అతనికి ఇచ్చి, నీ దగ్గర ఉన్న ఒక 2-3 జతల బట్టలు నాకు ఇవ్వని మాట్లాడుకుంటాను. లేదంటే 1 kg రైస్ ఇచ్చి 1 kg టమోటాస్ తీసుకుంటాను, ఎందుకంటే నాకు టమోటాస్ కూడా కావాలి, కూర చేసుకోవాలి కదా. సో ఇదే డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్. అంటే కోఇన్సిడెన్స్ ఉంది చూసారా, డబుల్ మేమిద్దరం కోఇన్సిడెన్స్, మా ఇద్దరికి కోఇన్సిడెన్స్ ఉంది, వాంట్స్, మాకు కావాల్సిన విషయాలు కోఇన్సైడ్ అవుతున్నాయి. దాన్నే బార్టర్ సిస్టమ్ అంటారు. కానీ ఇది బెటరా ఫెయిల్యూరా మీరు చెప్పండి. ఎందుకంటే నాకు కావాల్సిన వస్తువు ఎక్కడో నేను ఎత్తుకుంటా పోవాలి. ఇప్పుడు నాకు టమోటా కావాలి, నేను టమోటాలు ఎవరబ్బా అమ్ముతారు అని ఎత్తుకుంటా పోవాలి. ఒకవేళ అక్కడికి వెళ్ళినాక అతనికి రైస్ కావాలా వద్దా అనేది నాకు తెలియదు. ఒకవేళ అతనికి రైస్ వద్దనుకుంటే నాకు టమోటాలు కావాలంటే నేను తనకి ఏమి ఇవ్వాలి కదా. సో ఇప్పుడు అతనికి కావాల్సింది నా దగ్గర ఉంటే ఓకే, నా దగ్గర లేనప్పుడు నేను అతనికి ఏమి ఇస్తాను? అట్ ద సేమ్ టైం నాకు టమోటాసే వద్దు, నేను ఈరోజు ఒక 1 వీక్ వరుసగా నాన్ వెజ్ తిందాం అనుకుంటున్నా, అప్పుడు నాకు టమోటాలు అతను వచ్చినప్పుడు నేను అతనికి వద్దనే చెప్తా. అప్పుడు అతనికి కావాల్సిన రైస్ ఎక్కడ పొందుతాడు? సో వెతుక్కుంటా పోలేడు కదా. డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్, అంటే అతనికి కావాల్సింది తీసుకొని తనకు కావాల్సింది ఇచ్చే పర్సన్ ఎక్కడున్నాడో ఎత్తుకుంటా పోలేడుగా. అందుకే వీళ్ళందరూ కామన్గా ఒక ఏదన్నా మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అని పెట్టుకున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్స్ని తీసుకోండి, మార్బుల్ స్టోన్స్. అంటే ఇంతకుముందు హరప్పన్ సివిలైజేషన్ అని ఉండేది, మీకు హిస్టరీ తెలియదు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫ్యూచర్ క్లాసెస్లో వస్తుంది, అంటే 10th తర్వాత వస్తుంది. సీషెల్స్ని వాడేటోళ్ళు టోకన్ ఆఫ్ ఎక్స్చేంజ్. అంటే సముద్రం దొరికే ముత్యాలు ఉంటాయి చూడండి, ముత్యాలు కూడా కాదు, షెల్స్, శంఖం లాంటివి, అవి ఎందుకు పనికిరావు, కానీ వాటిని తీసుకొస్తారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక షాప్కి వెళ్తాం, అక్కడికి వెళ్ళాక నాకు ఏదైనా ఒక 1 kg ఆఫ్ రైస్ కావాలనుకోండి, నేను ఒక 2 షెల్స్ ఇచ్చేస్తాను. టోకన్ ఆఫ్ ఎక్స్చేంజ్గా దాన్ని పెట్టుకోండి. వాళ్ళకి ఆ షెల్స్తో ఏం లాభం అంటే, వాడికి కావాల్సిన వస్తువు వేరే దగ్గర కొనుక్కోవాలన్నా ఈ షెల్స్ని తీసుకుంటే వాడు యాక్సెప్ట్ చేస్తాడు. సో యూనివర్సల్లీ వాళ్ళు మొత్తము షెల్స్ని టోకన్ ఆఫ్ ఎక్స్చేంజ్గా యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఆ షెల్స్కి విలువ పెట్టుకుంటారు. ఒక షెల్కి విలువ 100 రూపీస్, అంటే ఇప్పుడు మన కరెన్సీలో నేను కన్వర్ట్ చేసి చెప్తాను 100 రూపీస్, ఇంకో 2 షెల్స్ విలువ 200 రూపీస్, అలా పెట్టుకొని దానికి కావాల్సిన రేంజ్లో వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు అనమాట గూడ్స్ అండ్ సర్వీసెస్ని. ఇక్కడ ఇన్ ద టైమ్ బీయింగ్ ఈ బార్టర్ సిస్టమ్ అనేది ఎవాల్వ్ అవుతూ ఒక టోకన్ ఆఫ్ ఎక్స్చేంజ్గా మార్బల్స్ని, స్టోన్స్ని, షెల్స్ని, నెక్స్ట్ బీడ్స్ అంటే పూసలు, ఇలాంటివి పెట్టుకుంటూ ఎవల్యూషన్ అవుతూ కాయినేజ్కి వచ్చారు. కాయినేజ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్గా మనకి ఇప్పుడున్న 1 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్ లేదు. కాపర్ కాయిన్స్, బ్రాంజ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, గోల్డ్ కాయిన్స్, ఇలా వస్తూ మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం రూపీని అనేది ఇంట్రడ్యూస్ చేసుకున్నాం అనమాట. రూపీ నోట్స్, 1 రూపీ కాయిన్, 10 రూపీ నోట్స్, 5 రూపీ నోట్స్. ఆ 5 రూపీ నోట్ ఆ పేపర్కి ఏం విలువ ఉండదు, ఒక పేపర్ చింపితే చినిగిపోయే పేపరే, కానీ దాని మీద ప్రింట్ అయింది 5 అని. అది యూనివర్సల్లీ యాక్సెప్టబుల్. యూనివర్సల్ అంటే ఓన్లీ ఇండియా గురించి చెప్తున్నా, ఇండియా వైడ్ యాక్సెప్టబుల్ అనమాట. సో ఎక్కడైనా దానికి 5 రూపీసే విలువ. సో నువ్వు యూటిలైజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తారంటే గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన కరెన్సీ కాబట్టి. సో దాన్ని తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు, నెక్స్ట్ బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు, క్రెడిట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో యూనివర్సల్ యాక్సెప్టబుల్ కాబట్టి. ఎందుకంటే ఒక షాప్కి వెళ్తాను, నేను 5 రూపీస్ ఇచ్చి ఒక జ్యూస్ బాటిల్ కొనుక్కొని తాగానంటే వాడికి ఆ పేపర్ ఎందుకు పనికిరాదని తీసి పడాల్సిన పని లేదు, ఎందుకంటే ఆ పేపర్కి ఆల్ ఇండియా వైడ్ విలువ ఉంటుంది కాబట్టి వాడు ఆ 5 రూపీస్ని ఎక్కడికైనా వెళ్ళి వాడికి కావాల్సిన వస్తువు వాడు కొనుక్కోవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్ అండ్ వాట్ ఈజ్ మనీ. ఓకేనా? మనీ ఈజ్ ఎ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ టు సాటిస్ఫై అవర్ నీడ్స్. ఓకేనా? దట్స్ ఇట్. ఇదంతా జస్ట్ మనీ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్లో ఈ లెసన్ మొత్తం ఇంట్రడక్షన్ లాంటిది. మీకు ఇంటర్మీడియట్లో ఎకనామిక్స్ వస్తుంది, HEC తీసుకుంటే అక్కడ డీప్గా చదువుతారు.
ఓకేనా. ఇప్పుడు డబుల్ కోయిన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అంటే మీకు అర్థమైంది. డన్. మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, మనీ యాక్ట్స్ as an intermediate in the exchange process, it is called medium of exchange. yes, correct. నెక్స్ట్ మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ మనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కొన్ని కాయిన్స్ ఉన్నాయి చూడండి, పంచ్ మార్క్డ్ కాయిన్స్, అంటే దాని మీద డిఫరెంట్ సింబల్స్ని షేప్స్ని పంచ్ చేస్తున్నారు. ఎర్లీ పంచ్ మార్క్డ్ కాయిన్స్ మేబీ 2500 years ఓల్డ్. 2500 years ఓల్డ్ ముందు ఏముండేది? హరప్పన్ సివిలైజేషన్ ఉండేది. హరప్పన్ సివిలైజేషన్ కానీ వేదిక్ సివిలైజేషన్. అప్పుడు చూడండి ఆర్యులు వాడిన కాయిన్స్ అవంతా. నెక్స్ట్ గుప్తా పీరియడ్లో కాయిన్స్ చూడండి, కింగ్స్ ఫేసులు. నెక్స్ట్ ఉండుకొని వాళ్ళ ఇష్టం వచ్చిన థింగ్స్, ఫ్లవర్స్, అనిమల్స్ ఫేసులు పంచ్ చేసేటోరు. నెక్స్ట్ తుగ్లక్ కాయిన్, అంటే తుగ్లక్ టైం పీరియడ్లో చూడండి కాయిన్స్ ఎలా ఉండేదో, స్క్వేర్ షేప్లో ఉంది. నెక్స్ట్ ఉండుకొని గోల్డ్ మోహార్ ఫ్రమ్ అక్బర్స్ రీజన్. అక్బర్ టైంలో గోల్డ్ కాయిన్స్ని వాడేటోళ్ళు. అంటే అక్కడ ఏంటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఇప్పుడు మనకు గోల్డ్ కాయిన్ విలువ దాన్ని గ్రామ్స్ ప్రకారం, వెయిట్ ప్రకారం చూస్తే అది చాలా విలువ చేస్తుంది. కానీ అక్కడ ఏంటి, ఆ గోల్డ్ కాయిన్ పైన 1 అని రాస్తుంటే అది 1 రూపీయే సమానం. అర్థమవుతుందా? దట్స్ ఇట్. మోడర్న్ కాయిన్స్ ఏంటంటే ఇప్పుడు 1 రూపీ కాయిన్. అది ఎందుకు పనికిరాని స్టీల్, అంటే దాన్ని నువ్వు కరగదీసి దాన్ని ఏమైనా వెయిట్ చేసి బయట అమ్ముకుందామంటే ఏం పనికిరాదు. బట్ దాని మీద పంచ్ మార్కుడు ఉంది చూసారా, అది మెయిన్. దాని మీద 10, ఇప్పుడు 1 రూపీ కాయిన్, 5 రూపీ కాయిన్ ఒకే సైజులో ఉంటుంది. 5 అని రాస్తే అది 5 రూపీ కాయిన్ అయిపోయింది, 1 అని రాస్తే 1 రూపీ కాయిన్ అయిపోయింది. ఈ రెండిట్లో ఏది ఎక్కువ విలువ అంటే మనం 5 రూపీ కాయినే పట్టుకుంటాం. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెన్సీ. మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ మనీ ఇంక్లూడ్ కరెన్సీ, పేపర్ నోట్స్, కాయిన్స్. అన్లైక్ థింగ్స్ దట్ వీఆర్ యూజ్డ్ మనీ ఎర్లియర్, మోడర్న్ కరెన్సీ ఈజ్ నాట్ మేడప్ ఆఫ్ ప్రీషియస్ మెటల్స్. అంటే ఇప్పుడున్న మోడర్న్ కరెన్సీ పేపర్తో తయారైంది. పేపర్ నోట్స్, కాయిన్స్ ఇవన్నీ వాడతాం. ఇది గోల్డ్, సిల్వరు, కాపరు, బ్రాంజ్ ఇలా తయారైంది కాదు, అంటే ప్రీషియస్ మెటల్స్తో తయారైంది కాదనమాట. సో ఈ కరెన్సీని ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేసి బ్యాంకర్స్ ఆఫ్ ది బ్యాంక్ అంటారు. అంటే బ్యాంకులకే బ్యాంకు, తోపుకే తోపు అంటారు కదా, అట్లా మనం బ్యాంకుల్లోకి వెళ్ళి లోన్ తీసుకుంటే బ్యాంకులు వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోన్ తీసుకుంటాయి. సో ఇండియా మొత్తానికి ఉన్న బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 1935లో ఇది రెగ్యులేట్ అయిందనమాట. ఓకే, ఒక క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఇండియన్ గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎవరు? నెక్స్ట్ ఫస్ట్ గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎవరు? బాగా కన్ఫ్యూజ్ అవ్వకండి. ద ఫస్ట్ గవర్నర్, హూ ఈజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? ఇది నేను చెప్తాను, మీరు ఇంకోటి చెప్పండి. అంటే ఇండియన్ది మీరు చెప్పండి, ఫస్ట్ గవర్నర్ నేను చెప్తాను. ఆస్బోర్న్ స్మిత్ ఫస్ట్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మీరు ఏం చెప్పాలి, ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరు? ఓకేనా. ఆర్బీఐ యాక్ట్ ఆఫ్ 1935 ప్రకారం ప్రతిదీ రెగ్యులేట్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే కాయిన్స్ని ఎవరు ప్రింట్ చేయాలి, పంచ్ ఎవరు తయారు చేయాలి, నోట్స్ని ఎవరు ప్రింట్ చేయాలి, ఎంత నోట్స్ ప్రింట్ చేయాలి, ఇష్టం వచ్చినప్పుడు బ్యాంకులు కూడా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా పంచ్ చేసుకుంటూ నోట్స్ మేకింగ్ చేసుకుంటూ ఉండదు. అవంతా ఒక ప్రాసెస్లో గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దట్టు ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ అవుతాయి. ఈ లెసన్ మీకు జస్ట్ ఇంట్రడక్షన్. ఇన్ఫ్లేషన్ అని, క్యాష్ రిజర్వ్ రేషియో అని, స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో అని, ఈ టర్మినాలజీ మొత్తం అస్సలు మీరు ఇవంతా ఏందో చెప్పేస్తాను మా బుక్లో లేదని మీరు టెన్షన్ అవ్వకండి, అసలు మీకు అవసరం లేదు. ఇంటర్మీడియట్లో ఎంపీసీ బైపీసీ కాకుండా హెచ్ఈసీ తీసుకున్న స్టూడెంట్కి మాత్రమే ఇది పనికి వస్తుంది. అప్పుడే చెప్తాను, ఇప్పుడు వద్దు. అవి కూడా చేస్తాను ఇంటర్ కూడా. ఓకే, డిపాజిట్స్ విత్ బ్యాంక్. ఓకే, ఇన్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూస్ కరెన్సీ నోట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ పర్ ఇండియన్ లా. నో అదర్ ఇండివిజువల్, ఎవరు పడితే వాళ్ళు. ఇప్పుడు మీరు ఫర్జీ వెబ్ సిరీస్ చూస్తుంటారు, దాన్ని చూసి మీరు ఏదేదో నమ్మేకండి మనం ప్రింట్ చేసేయచ్చని. అస్సలు చెల్లవన్నమాట. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాన్ని తయారు చేసేటప్పుడు దాంట్లో కోడ్స్ పెడతాయి అనమాట. అంటే అది స్కాన్ చేస్తుంది. ఇప్పుడు మనము బ్యాంకులకు వెళ్తే మిషన్లో పెడితే నోట్స్ లెక్క పెడతాయి చూడు, అది ఎలా లెక్క పెడుతుంది? ఏ పేపర్ పెట్టినా లెక్క పెట్టేస్తుంది. 100 నోట్లు ఉన్నాయి, 20 నోట్లు ఉన్నాయని కాదు. ఆ పేపర్ నోట్ లోపల సమ్ కోఆర్డినేట్స్ ఉంచుతుంది అనమాట. స్కాన్ చేస్తే అది తెలుస్తుంది, ఇది 500 నోటా, ఇది 200 నోటా అనేసి. సో ఎవరు పడితే వాళ్ళు దాన్ని తయారు చేయడానికి లేదు. ఒకవేళ అంత టెక్నాలజీ యూజ్ చేసి తయారు చేసినా అది ఇల్లీగల్. ఓన్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యావ్ టు ఇష్యూ నోట్స్. అది మ్యాటర్. డిపాజిట్స్ విత్ బ్యాంక్. ఏంది ఈరోజు ఎక్కువ టోన్లు మార్చి చెప్తున్నాను అనుకుంటున్నారా? పొద్దున ఈ వీడియో మీకు ఎప్పుడు అప్లోడ్ అవుతుందో నాకు తెలియదు. నేను చేసేది మాత్రం ఈ వీడియో పొద్దున 7-8 అవుతుంది టైం. అదే పనిగా నిద్ర లేసి ఫ్రెష్గా స్నానం చేసుకొని వీడియో చేయాలి. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది. నేను ఇవ్వాల, అది వచ్చేసింది అట్లే. ఎందుకంటే హాలిడేస్, మీరు బిజీ, నేను బిజీ. ఓకే, ఇప్పుడు
డిపాజిట్స్ విత్ బ్యాంక్ అనమాట. బ్యాంక్లో మనం ఎలా డిపాజిట్ చేస్తాము, ఆ డిపాజిట్ చేసిన వల్ల మనకేం లాభము, బ్యాంకుకి ఏం లాభము. నేను బుక్నే ఈసారి చూడకుండా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనం ఎక్కువ టర్మినాలజీ ఏం లేదు, ఎక్కువ ఇంపార్టెంట్ లైన్స్ ఏం లేవు. ఒక స్టోరీ మీకు అర్థం అవ్వాలి, ఇక్కడ కాన్సెప్ట్ ఏందో అర్థం అవ్వాలి. డిపాజిట్ ఎలా చేస్తారు, ఓకే. లోన్స్ ఎలా ఇస్తారు, ఓకే. క్రెడిట్ అంటే ఏంటి, ఓకే. అంతేగాని ఇక్కడ ఉండే ప్రతి లైన్ చెప్పాలని రూల్ ఏం లేదు, అక్కడ ఏం లేదు, ఇదే ఉంటుంది. ఓకేనా, మీరు ఏం హెసిటేట్ అవ్వకండి, నేను చెప్పేది ఎనఫ్. చాలామంది కమెంట్స్లో పెడుతూనే ఉన్నాను, నేను అందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నా. యు ఆర్ స్కిప్పింగ్ సో మెనీ లైన్స్ సార్, ప్లీజ్ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్ అని నేనే చెప్తున్నా వీడియోలో. అది వద్దు, దాన్ని స్కిప్ చేద్దామని. మరి నేను కావాలని తెలియకుండా ఎలా స్కిప్ చేసేస్తాను? ఐఎమ్ టెల్లింగ్ దోస్ ఆర్ నాట్ నెసెసరీ. కొన్ని కేస్ స్టడీస్ ఉంటాయి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ ఉందని చెప్పిన ఒక విలేజ్ గురించి. అది మనకి ఎగ్జామ్లో రాదు, మీకు రాదు, మీరు చూడండి, కావాలంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడండి. దాన్ని తెలుసుకొని ఏం చేస్తారు? 10th క్లాస్లో మీ టార్గెట్ ఏంటి? మార్క్స్ అవుట్ ఆఫ్ తెచ్చుకోవడం. దానికి సంబంధించిందే మనం చూడాలి. బుక్లో ఎంతో ఉంటుంది, దాంట్లో ద మెయిన్ పాయింట్స్ ఏంటి, ద మెయిన్ సోర్స్ ఏంటి అనేది మనం తీసుకోవాలి, కానీ స్క్రాచ్ మొత్తం చూసుకోవాల్సిన పని లేదు. ఆ స్క్రాచ్ ఏంటి, ఈ మెయిన్ పాయింట్స్ అర్థం అవ్వడానికి సపోర్టింగ్ లైన్స్, అది నేను చెప్తున్నా ఓన్గా. దట్స్ ఇట్, నమ్మండి నన్ను. ఓకే, డిపాజిట్ విత్ బ్యాంక్. వాట్ డూ పీపుల్ అంటే మనీ, ఇప్పుడు మామూలుగా డిపాజిట్ ఎప్పుడు చేస్తాం? మనకు మంత్లీ శాలరీ వస్తుంది, మన ఖర్చులన్నీ మనం పెట్టుకుంటాము. ఖర్చులన్నీ పెట్టుకున్నాక మన దగ్గర మనీ మిగులుతుంది. అది క్యాష్ అలానే ఇంట్లో ఎత్తి పెట్టుకుంటే సేఫ్టీ ఉండదు. అప్పుడు మనం ఏం చేస్తాం? దీన్ని వెళ్ళి బ్యాంక్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని బ్యాంక్లో సేవ్ చేసి పెడతాం. ఇలా బ్యాంక్లోనే ఉండడం వల్ల దొబ్బేస్తారా మన మనీని? ఎవరన్నా లేదు, మనం ఎప్పుడన్నా బ్యాంక్కి వెళ్ళి దాన్ని మనం తీసుకోవచ్చు. అది మన బ్యాంకుకే వెళ్ళాల్సిన కూడా పనిలే, మనం ఇండియాలో ఎక్కడున్నా ఏటీఎంలోంచి దాన్ని డ్రా చేసుకోవచ్చు క్యాష్ని. ఓకేనా? సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు కనపడేది ఇది, కనపడింది బ్యాక్ స్టోరీ ఏముంటుందంటే, మనం వెళ్ళి బ్యాంక్లో మనీని డిపాజిట్ చేస్తాం. మనం డిపాజిట్ చేసినాక ఒక్క సెకండ్, అది ఇక్కడనా వేరే కాన్సెప్టా చెప్తా. ఇక్కడే ఇదే స్టోరీ. మనం మనీ సంపాదిస్తాం, మనకు కావాల్సినంత మనీ మనం యూటిలైజ్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ని తీసుకెళ్ళి బ్యాంక్లో పెడతాం. బ్యాంక్ ఏం చెప్తుందంటే, మీరు మా బ్యాంక్లో డిపాజిట్ చేసే సర్టెన్ అమౌంట్ మేము ఇంట్రెస్ట్ ఇస్తాం, మీకు వడ్డీ వేసి ఇస్తాం. అంటే సంవత్సరానికి 12% పర్ ఇయర్, అంటే 12% per annum, 10% per annum. ఇదంతా మ్యాథ్స్లో వస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. 10 రూపీస్ వడ్డీ సంవత్సరం మొత్తానికి కలిపి 10 రూపాయలు వడ్డీ వేసి ఇచ్చేస్తాము, మీరు ఎంత డిపాజిట్ అమౌంట్ ఉంటే అంత. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇంట్లో ఊరికే బీరువాలో పెట్టుకునేదానికంటే అక్కడ బ్యాంక్లో పెట్టుకుంటే, అప్పుడు 1000 రూపాయలు పెడితే 1000కి 10% ఎంత? 100 రూపీసు. సో 1100గా మనకు అక్కడ ఉంటుంది కదా బ్యాంక్లో అనే నమ్మకంతో మనం అక్కడ పెడతాం. ఓకేనా సార్? బ్యాంకుకి ఏమన్నా పిచ్చా? మనం పెట్టే డబ్బుకి వాడు ఇంకా డబ్బు వేసిస్తాడు, ఎందుకు? వాడికి యాడ్ నుంచి వస్తుంది, ప్రింట్ చేసుకొని ఇచ్చేస్తాడు మనకు అని డౌట్ వస్తుంది కదా. లేదు, ఇక్కడ ఏం జరుగుతుందంటే బ్యాక్ స్టోరీ అని చెప్పాను కదా, మనం డిపాజిట్ చేసి పెడతాము. నెక్స్ట్ ఇలా చాలామంది డిపాజిట్ చేస్తారు, బ్యాంకుల దగ్గర లక్షల కోట్లలో ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలామందికి డబ్బు కావాలి, మనం డబ్బు సేవ్ చేసుకుంటాం. కొంతమందికి డబ్బు కావాలి, లోన్స్ కావాలి, ఎందుకంటే వాళ్ళ నీడ్స్ని తీర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బిజినెస్ చేయాలి, లేదంటే చాలా ఎడ్యుకేషన్ లోన్స్ కానీ, హౌసింగ్ లోన్స్ కానీ, హెల్త్ లోన్స్ కానీ, ఇలా చాలా ఉంటాయి. అవసరానికి బ్యాంక్ దగ్గరికి లోన్ తీసుకోవడానికి వెళ్తాడు. అప్పుడు బ్యాంకుకు డబ్బు నుంచి మనందరి దగ్గర నుంచి డబ్బు తీసుకొని పెట్టుకొని ఉంటుంది, ఎవడన్నా వస్తే లోన్ ఇద్దామా అని. లోను తీసి వాడికి ఇస్తుంది, ఇచ్చేది ఫ్రీగా. నీకు కష్టం వచ్చింది కదా, తీసుకొని పో అనదు. ఇక్కడ నువ్వు మనీ తీసుకెళ్ళు, నువ్వు పర్ ఇయర్ 15%, పర్ ఇయర్ 20% ఇంట్రెస్ట్ పే చేయాలి అంటారు. బాగా గమనించండి, మనమేమో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 crore మనీ తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేశా, బ్యాంక్ నాకేం చెప్తుందంటే మీకు 1 yearకి 10% ఇంట్రెస్ట్ ఇస్తాను అంటది. వేరే వాడు వచ్చాడు, అదే 1 crore అమౌంట్ లోన్ అడిగాడు, బ్యాంక్ వాడికి ఏం చెప్తుంది అంటే, ఐఎమ్ గివింగ్ యూ ద లోన్ బట్ పర్ యానం 15% ఇంట్రెస్ట్. అప్పుడు ఏం నేను 1 crore వేసిస్తాను, నాకు 10 రూపాయలు వడ్డీ ఇవ్వాలి, అది బ్యాంక్ నాకు రిటర్న్ ఇవ్వాలి. వాడు 1 crore తీసుకెళ్తాడు, వాడు నెల అంటే సంవత్సరానికి 15% కడతాడు. అంటే 15%లో 10% నాకు ఇచ్చేస్తుంది. అప్పుడు బ్యాంకుకి 5% లాభమా? అంటే ప్రతి ఒక్కడు డబ్బులు డిపాజిట్ చేస్తాడు, మనం పెట్టినందుకేమో మనకు వడ్డీ వేసి ఇచ్చే తక్కువ ఇస్తుంది, అప్పు ఇచ్చేటోడికేమో ఎక్కువ వడ్డీకి ఇస్తుంది. అంటే ఆ ఎక్కువ వడ్డీలో వచ్చే లాభాన్ని అది తీసుకునేస్తుంది. అర్థమైందా లేదా? మళ్ళీ ఒకసారి చెప్తా. 100 రూపీస్ నేను తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టాను, బ్యాంక్లో పెట్టినందుకు బ్యాంక్ నాకు 10% ఇంట్రెస్ట్ ఇస్తాను అనేది 1 yearకి కలిపి, అంటే 110 రూపీస్ నాకు ఇవ్వాలి. అంటే 100 రూపాయలు ఇస్తే 1 year తర్వాత నాకు 110 రూపీస్ ఉంటుంది అక్కడ బ్యాంక్లో. నేను తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, 110 రూపీస్ అయిపోయింటుంది. 100 రూపీస్ పెడితే 110 అయ్యి ఉంటుంది, 10 రూపీస్ నాకు లాభమే, ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు ఏం జరుగుతుంది?
బ్యాంకు దగ్గరికి ఇంకొకడు వచ్చాడు, వాడొచ్చి లోన్ అడుగుతాడు, నాకు 100 రూపీస్ అవసరం ఉందండి అనేసి. బ్యాంకు ఊరికే ఇచ్చేస్తుంది, అదంతా మళ్ళీ చూసుకుందాం టర్మ్స్ అండ్ కండిషన్స్ అంతా. బ్యాంక్ వాడికి లోన్ ఇవ్వాలని డిసైడ్ అయిందనుకో, వాడికి ఏం చెప్తుందంటే 15 రూపీస్ వడ్డీ అండి సంవత్సరానికి అంటది. ఓకే నాకు కావాలని తీసుకుంటాడు, 100 రూపీస్ తీసుకుంటాడు. వాడు 1 ఇయర్ తర్వాత ఎంత కట్టాలా? 100 రూపీస్కి 15% అంటే ఎంత? 15 రూపీస్. సో ఈ 15 రూపీస్ వాడు కడతాడు, అంటే వడ్డీ కడతాడు. లేదా అసలుతో పాటు ఇచ్చేసి 115 రూపీస్ వెనక్కి ఇవ్వాలంటే 100 రూపీస్ తీసుకొని 115 వెనక్కి ఇస్తాడు. నేనేమో 100 ఇస్తే నాకు బ్యాంక్ 110 రూపీసే ఇస్తుంది. అంటే నా డబ్బునే వాడు అక్కడ తిప్పేసి 115, ఇక్కడ 110, అంటే 5 రూపీస్ బ్యాంకుకు లాభమా? 115 రూపాయలు, 110 రూపాయలు. నాకేమో 110 రూపాయలు ఇచ్చేస్తుంది, వాడు ఇచ్చిన 115లోంచి 110 ఇచ్చేస్తే ఇంకా బ్యాంక్ దగ్గర 5 రూపీస్ ఉంటుంది కదా. ఇదే బ్యాంక్ స్ట్రాటజీ. బ్యాంక్స్ ఎలా రన్ అవుతున్నాయంటే ఇంతే. అంటే బారోవర్ ఎవరైతే డబ్బు తీసుకుంటున్నాడో, లోన్ తీసుకుంటున్నాడో వాడికి ఎక్కువ ఇంట్రెస్ట్ వాడికి ఎక్కువ ఇంట్రెస్ట్ చెప్తాది. ఓకేనా? ఎవడైతే డిపాజిట్ చేస్తున్నాడో వాడికి తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తుంది వడ్డీ వేసి సంవత్సరానికి. ఇట్లనే బ్యాంక్స్ రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకోటి మీకు డౌట్ రావచ్చు, అందరూ డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు, ఓకే, మన డబ్బులు ఎవడేమో హ్యాపీగా బయట తిప్పుతున్నాడు. ఇప్పుడు సడన్గా బ్యాంక్ అందరూ వచ్చి మా డబ్బులు మాకు కావాలనేస్తే వాడి దగ్గర యాడ్ ఉంటుంది, అందరికి ఇచ్చేసి ఉంటాడు కదా బయట లోన్లు, ఏమే ఇచ్చేసి ఉంటాడు కదా ఇచ్చేసి ఉంటాడు కదా. అప్పుడు అందరూ సడన్గా వచ్చి నాకు డబ్బు కావాలి అంటే బ్యాంక్ వాడు ఏం చేస్తాడు? ఏం చేయలేడు, దివాలా. దాన్ని మీరు చూస్తుంటారు, బ్యాంకు దివాలా తీసింది అనేసి, బ్యాంకు డోర్లు మూసేసింది అని. ఇదే అంటే ఇలా జరగకుండా బ్యాంక్స్ ఏం సేఫ్టీ మెజర్స్ తీసుకుంటాయంటే, మీరు బాగా గమనించండి, ఫోన్పే చేయనప్పుడు ఎన్ని లక్షల కోట్లైనా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చా? ట్రాన్సాక్షన్ లిమిట్ ఉంటుంది, అవునా? ఏటీఎంకి వెళ్ళు, నువ్వు బ్యాంకులోంచి డబ్బు ఏటీఎంలోంచి డ్రా చేయాలా? ఎంతైనా తీసేయచ్చా? లిమిట్ పెట్టుంటుంది. సో ఇట్లా నాకు ఎందుకు నవ్వు వస్తుందంటే చాలా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తున్నా కదా, అందుకు డైలీ లైఫ్లో అందరం ఫేస్ చేసే ఎగ్జాంపుల్స్. ఓకే, ఇప్పుడు ఎంతైనా క్యాష్ తీసేయచ్చా? లేదు. 20,000 50,000 1 lakh లిమిట్ పెడుతుంది అనమాట. అంటే అక్కడ మనల్ని రెస్ట్రిక్ట్ చేస్తుంది. మన డబ్బే కానీ మొత్తం ఒకేసారి తీసుకోలేం, 24 అవర్స్కి ఇంతే అని పెడతాంది. ఈ 24 అవర్స్లో దానికి ఎంతో ఇంట్రెస్ట్ వస్తాయి, లక్షల్లో ఇంట్రెస్ట్ వస్తుంది బ్యాంకుకి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ ఉంటుంది. చూడండి, క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ ఒకరికి 10వ తేదీ ఉంటుంది, ఒకరికి 15వ తేదీ ఉంటుంది, ఒక 20. అంటే మంత్లో సైకిల్ తిరిగే కొద్దీ ఆ మంత్లో ప్రతిరోజు బ్యాంకుకి ఇంట్రెస్ట్ లక్షల్లో వస్తూ ఉంటుంది, కోట్లలో వస్తూ ఉంటుంది. సో ఆ గ్యాప్లో నీడ్స్ని అది ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటుంది. సో అందరూ ఒకేసారి వెళ్తే చేయలేదు. సో ఈ డేంజరస్ థింగ్ని అందరూ ఒక్కసారిగా బ్యాంకుకి వెళ్ళి మాకు డబ్బు కావాలంటే వీళ్ళు చేతులు ఎత్తేయకుండా ఉండడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకి ఏం సేఫ్టీ మెజర్ ఇస్తుందంటే సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ అనేసి మెయింటైన్ చేయమంటుంది. సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. అంటే ఈ బ్యాంకు దాని అకౌంట్లో బ్యాంకులో ఎంతైనా లోన్లు తిప్పచ్చు, కానీ క్యాష్ రిజర్వ్ రేషియో అని సర్టెన్ రేషియో చెప్తుంది. అంటే నీ దగ్గర మొత్తం 100% డబ్బు ఉంటే దాంట్లో సర్టెన్ 5% 10% నువ్వు ఎవరికి లోన్లు ఇవ్వకూడదు, నీ దగ్గరే సేఫ్గా పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఎమర్జెన్సీతో ఎవడొస్తాడో ఏమో, ఎవడొచ్చినా బ్యాంకులో డబ్బు లేదని చెప్పలేం కదా. ఎమర్జెన్సీతో వచ్చిన వాడికి ఆ 5% 10% అమౌంట్ యూటిలైజ్ అవ్వడానికి. నెక్స్ట్ ఇంకోటి స్టాచ్యుటరీ లిక్విడ్ రేషియో. స్టాచ్యుటరీగా అంటే ఎక్కడికి కదలద్దు, డబ్బు ఎవరికి ఇవ్వదు, లోన్లు ఇవ్వదు, ఇంట్రెస్ట్ ఏం ఉండదు, గమ్మునే సేఫ్గా బ్యాంక్ లాకర్లో ఉంటుంది ఆ డబ్బు. ఓకేనా? క్యాష్ రిజర్వ్ రేషియో వండుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర మెయింటైన్ చేయాలంటే ఈ బ్యాంక్ వచ్చి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇంత డబ్బు ఇవ్వాలంటే బ్యాంకుకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసి పెట్టుకోదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తుంది నువ్వు ఇంత డబ్బు మెయింటైన్ చేయాలంటే, అది ఎప్పుడు అడిగినా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూపించాలి ఆ బ్యాంకు. సో ఎందుకు ఈ సేఫ్టీ మెజర్స్ అన్నీ బ్యాంక్స్ తీసుకుంటాయంటే ఈ ఒక్క రీజన్ మీదనే. ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. సడన్గా అందరూ ఇప్పుడు ఏదైనా రూమర్ వస్తుంది, సో XYZ అనే బ్యాంకు రేపట్లో ఎత్తేస్తున్నారంట అని ఏదో రూమర్, అందరూ భయపడిపోయి మా డబ్బులు మేము తీసుకోవాలని చెప్పి వెళ్తారు. అప్పుడు అందరికీ డబ్బులు యాడ్ నుంచి ఇస్తుంది అది సడన్గా వెళ్తే. అర్థమైందా? ఇది ఇక్కడ ఎంత ఉందో నాకు తెలీదు, అంతకంటే ఎక్కువే చెప్పాను, మీరు నన్ను నమ్మచ్చు. ఓకే, ఇప్పుడు బ్యాంక్లో మనం డిపాజిట్ చేస్తాం డబ్బు. డిపాజిట్ చేశాక మనకి ఎప్పుడైనా డబ్బు కావాల్సి వస్తుంది, ఆ డిమాండ్ మీద తీసుకుంటాం. అంటే ఫర్ అర్జెంట్ డబ్బు కావాలి నాకు, ఏదో ఇప్పుడు బ్యాంక్లో ప్రతిరోజు డబ్బులు అంటే మనకు మంత్లీ వచ్చే సేవింగ్స్ అన్నీ దాంట్లో పెడుతూ ఉంటాము. సడన్గా నాకు కావాలంటే ఏటీఎం కార్డు తీసుకొని ఎక్కడ పడితే అక్కడ ఏటీఎం కార్డు ఆపేసి నేను డ్రా చేయాలి ఆన్ ఏ డిమాండ్. దాన్నే డిమాండ్ డిపాజిట్ అంటారు. అంటే డిమాండ్ డిపాజిట్ అంటే ఏంటి? డెఫినేషన్తో సహా చెప్తాను.
The deposits in the bank account can be withdrawn on demand. These deposits are called demand deposits. On demand అంటే ఒక సర్టెన్ నీడ్ మీద, అంటే పర్ మంత్ ఎవ్రీ మంత్ మనం ఇంత డబ్బు తీసుకుంటాం అనేది విత్డ్రాల్స్ అనేది ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. దాన్ని సిస్టమేటిక్ విత్డ్రాల్ సిస్టమ్ అంటారు. అది కాదు, మనకి ఏ అవసరం వస్తుందో సడన్గా బ్యాంక్లోంచి డబ్బు డ్రా చేయాలి. అది సడన్గా పెళ్ళి లేదా సడన్గా హెల్త్ ఇష్యూ ఏదైనా ఉండొచ్చు. అప్పుడు సడన్గా నీడ్ మనీ ఉన్నప్పుడు ఆన్ దట్ డిమాండ్ వీఆర్ టేకింగ్ ద మనీ. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ డిమాండ్ డిపాజిట్. Demand deposit offers interesting facility. Is this facility which lends it essential characteristic of money. You would have heard of payment being made by checks. అంటే డిమాండ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకోటి చెక్ గురించి చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్, నేను ఒక బిజినెస్ చేస్తున్నా. ఇప్పుడు ఎస్యూమ్ చేసుకుందాం, బాగుంటుంది. ఎంత బాగుందో. నేను ఒక బిజినెస్ చేస్తున్నాను. ఇప్పుడు నా బిజినెస్కి నేను బిజినెస్ చేసేటప్పుడు ఆ బిజినెస్ అమ్ముడు పోయినాక లాభం వస్తుంది. ఇప్పుడు నేను ఒక హోటల్ రన్ చేస్తున్నా. మై ఫేవరెట్ బిర్యానీ నేను సెల్ చేయాలి. బిర్యానీ చేయాలంటే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చికెన్, రైస్ అండ్ సో స్పైసెస్, ఆనియన్స్, టొమాటోస్. నోరు ఊరుతుందరా పొద్దున్నే. ఆనియన్స్, టొమాటోస్ ఇవన్నీ కావాలి. ఇవన్నీ చేసేదానికి నా దగ్గర డబ్బులే, కానీ నాకు బిర్యానీ అమ్మాల. ఏంది అనుకోకండి. ఇప్పుడు నేనేం చేస్తాను, నాకు డబ్బు కావాలి. ఎవరి దగ్గరికి, నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి గివ్ మీ సమ్ మనీ. వాట్ ఐ విల్ డూ ఆఫ్టర్ సెల్లింగ్ ద బిర్యానీ, నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. అంటే నా ఇన్పుట్స్కి నాకు డబ్బు కావాలి, నువ్వు ఇవ్వు, నేను బిజినెస్ చేసి అది సెల్ అయిపోయి నాకు వచ్చే డబ్బు నీకు ఇస్తాను అంటాడు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, వాడు నాకు చెక్ రూపంలో కూడా ఇవ్వచ్చు. ఎలాగా చెక్ రూపంలో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాడు నాకు క్యాష్ ఇవ్వాల్సిన పనిలే, ఒక చెక్ మీద నా పేరు, నా బ్యాంక్ అకౌంట్ నెంబరు రాసి, అంటే ఆ చెక్ మీద వాడి పేరు, వాడి బ్యాంక్ అకౌంట్ నెంబరు, వాడి బ్యాంక్ బ్రాంచ్ అన్నీ ఉంటాయి. జస్ట్ నా పేరు రాసి, నాకు ఎంత అమౌంట్ ఇవ్వాలో రాసి వాడి సిగ్నేచర్ చేస్తే ఆ చెక్ నేను తీసుకెళ్ళి ఏ బ్యాంక్లో డిపాజిట్ చేసినా, అర్థమవుతుందా, ఏ బ్యాంక్లో డిపాజిట్ చేసినా నాకు ఆ మనీ అనేది వచ్చేస్తుంది. అంటే ఎస్బీఐ వాడి బ్రాంచ్ నుంచి నేను ఏ బ్రాంచ్లో డిపాజిట్ చేసినా నాకు వచ్చేస్తుంది. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ద సిస్టమ్ ఆఫ్ చెక్. ఇక్కడ చెక్ గురించి ఇచ్చాడు, ఒకసారి మీరు బాగా గమనించండి. ఏంది, ఇప్పుడు ఇక్కడ సిగ్నేచర్ ఉంది. ఆ సిగ్నేచర్ ఎవరిది? ఆ చెక్ హోల్డర్ది. నెక్స్ట్ ఉండుకొని అక్కడ నేమ్ ఉంది, ఎవరిది, మనం ఎవరికి పే చేస్తున్నామో అతనిది. నెక్స్ట్ ఉండుకొని అమౌంట్ నెంబర్లో రాయాలి. నెక్స్ట్ ఉండుకొని వర్డ్స్లో రాయాలి. నెక్స్ట్ ఉండుకొని బ్రాంచ్ కోడ్, చెక్ నెంబరు, కోడ్ యూజ్డ్ బై బ్యాంక్, ఇవంతా ఏంటంటే ఆ చెక్ యొక్క స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే ప్రతి ఒక్కరికి చెక్ బ్యాంక్ అనేది చెక్ బుక్ ఇస్తుంది. ఆ చెక్ బుక్ అనేది యూనిక్గా ఉంటుంది, ఆ కోడ్లో మెన్షన్ అయి ఉంటుంది. ఓకేనా, దట్స్ ఇట్. నెక్స్ట్ చెక్ బౌన్స్ అయింది అంటారు. ఇక్కడ లేదు, మనం డిస్కస్ చేద్దాం. చెక్ బౌన్స్ అయింది అంటారు అంటే దాని మీనింగ్ ఏంది? ఇప్పుడు అతను ఏం చేస్తాడు, నాకు డబ్బులు ఇచ్చాడు ఇన్పుట్స్ కొనుక్కోపో అని, చెక్ తీసుకెళ్ళి నేను బ్యాంకులో వేస్తే చెక్ బౌన్స్ అయింది బాబు అంటాడు. దాని మీనింగ్ ఏంటంటే ఆ చెక్ చెల్లదు. ఎందుకంటే వాడు ఇచ్చిన అమౌంట్ వాడి బ్యాంకులో లేదు. ఫస్ట్ నాకు బ్యాంక్ ఇచ్చేదానికి వాడేందంటే చెక్ ఇచ్చి 10,000 తీసుకోపో అంటాడు. ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాను, అరే నాకు కొద్దిగా అవసరాలు ఉన్నాయి, ఒక 10,000 ఇరా అంట. వాడు స్టైల్గా జోబులోంచి చెక్ బుక్ తీసి 10,000 తీసుకోబో అంటాడు. నేను వెళ్ళి బ్యాంక్లో డిపాజిట్, చెక్ బౌన్స్ అయింది బాబు అంటారు. అంటే దాని మీనింగ్ ఏంది, వాడి బ్యాంక్లో 10,000 లేనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు నాకు ఇచ్చినాడు. అంటే డబ్బు లేనప్పుడు దాన్ని చెక్ బౌన్స్ అంటారు. లేదు, దాని మీద టైం పీరియడ్ కూడా మెన్షన్ చేస్తారనమాట. ఆ టైం పీరియడ్ దాటినా కూడా దాన్ని చెక్ బౌన్స్ అంటారు. ఓకేనా, ఇది చెక్ సిస్టము. ఇక్కడ చూసారా, నాకు కావాల్సిన ఇన్పుట్స్ నేను డబ్బుతో కాకుండా, అంటే పేపర్లెస్ కరెన్సీ. ఇప్పుడు నేను ఏదన్నా డబ్బు వాడానా అంటే నాకు 10,000 వాడు నాకు చేతికి ఇచ్చాడా, ఒక పేపర్తో నా అవసరాలు తీరిపోయింది, ట్రాన్సాక్షన్ తీరిపోయిందా. సో ఇక్కడ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ కరెన్సీనే, బట్ దాని ఫేస్ అనేది మారిందా. నోట్లు పట్టుకున్నానా, నేనేమన్నా కాయిన్స్ పట్టుకున్నానా, లేదు. దానికి విలువైన ఒక నెంబర్ని ఒక చెక్ మీద రాసినా కూడా ఇట్ ఈస్ అప్లికబుల్. ఓకేనా, దట్స్ ఇట్. నెక్స్ట్ లోన్ యాక్టివిటీస్ ఆఫ్ బ్యాంక్. ఈ లోన్ యాక్టివిటీస్ ఆఫ్ బ్యాంక్ ఏంటంటే యాక్చువల్గా మనం దీన్ని డిపాజిట్స్ విత్ ద బ్యాంక్ అనేది చదివేసినాం, అక్కడే చదివేసినాం. డిపాజిట్ విత్ బ్యాంక్స్లోనే చెప్పేసిన. అంటే ఏంది, బ్యాంకు తన దగ్గర ఉన్న, అంటే డిపాజిటర్స్ అంతా డిపాజిట్ చేసిన అమౌంట్ మొత్తంలో 15% ఆఫ్ ద అమౌంట్ ఎప్పుడు దాని దగ్గర పెట్టుకుంటుంది. మిగిలిన అమౌంట్నే రొటేట్ చేస్తుంది. దాని నుంచి ఇంట్రెస్ట్లు ఎర్న్ చేస్తుంది, ప్రాఫిట్స్. అదే బ్యాంకు ప్రాఫిట్స్. బ్యాంక్ అలానే రన్ అవుతుంది. బ్యాంక్ మేనేజర్స్కి, ఎంప్లాయీస్కి శాలరీలు ఇచ్చుకోవాలి, ఇవన్నీ ఎక్స్పెన్సెస్ దాని ద్వారానే తీర్చుకుంటుంది. ఓకే, వాట్ డూ యూ థింక్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ఆల్ ద డిపాజిటర్స్ వెంట్ టు ఆస్క్ ఫర్ దేర్ మనీ అట్ ద సేమ్ టైమ్?
అందరూ వెళ్ళి ఒక్కసారిగా బ్యాంకు దగ్గర డబ్బులు అడిగితే ఏం జరుగుతుంది? దానికి కమెంట్ చేయండి, ఎందుకంటే నేను ఆల్రెడీ ఆన్సర్ చెప్పేసిన. 2 డిఫరెంట్ క్రెడిట్ సిచ్యువేషన్స్ అనమాట. మన డే టు డే లైఫ్లో మనం 2 డిఫరెంట్ క్రెడిట్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తాం. ఒకటి, క్రెడిట్ రెఫర్స్ టు అన్ అగ్రిమెంట్ ఇన్ విచ్ ద లెండర్ సప్లైస్ ద బారోవర్ ద మనీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ రిటర్న్ ఫర్ ద ప్రామిస్ ఆఫ్ ఫ్యూచర్ పేమెంట్. అంటే క్రెడిట్ అంటే ఏంటి? లెండర్ అంటే ఇచ్చేటోడు, బారోవర్ అంటే తీసుకునేటోడు. అంటే లెండరు బారోవర్కి మనీ ఇస్తాడు వాడు అవసరాలు తీర్చుకోవడానికి, అండ్ ప్రామిస్ తీసుకుంటాడు రిటర్న్లో నువ్వు నాకు ఈ టైంలో ఇంత డబ్బు ఇచ్చేయాలి అని. దాన్నే క్రెడిట్ అంటారు. అర్థమవుతుందా? అంటే మనం బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకుంటాం. లోన్ తీసుకున్నప్పుడు బ్యాంక్ దగ్గర మనం అగ్రిమెంట్లో సంతకం పెడతాం. ఎవ్రీ మంత్ నేను ఇంత కడతా ఈఎంఐ ద్వారా. ఎవ్రీ మంత్ ఈఎంఐ అంటే కన్వర్ట్ చేసుకునేస్తే ఎవ్రీ మంత్ నేను ఇంత కడతా. జీవితాంతమా? కాదు, అక్కడ క్లియర్లీ మెన్షన్ 2 years. ఎవ్రీ మంత్ 2 years నేను ఇలా ఇంత కడితే నా లోన్ క్లియర్ అవుతుంది. ఇదే క్లారిటీగా ఉంటుంది. దాన్నే క్రెడిట్ అంటారు. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టోరీ చూద్దాం, సెకండ్ స్టోరీ చూద్దాం. ఆన్ ది ఓవర్వ్యూలో అనేది చెప్తాను. ఎలా అంటే అది స్టోరీ నీకు అర్థం అవ్వాలి. ఆ అమ్మాయి ఎవరు, వాళ్ళ హస్బెండ్ పేరేంటి, ఆమె ఏం తినింది, ఆమె ఏం కలర్ శారీ వేసుకునేది, ఎంత వద్దు. ఓకేనా? ఫస్ట్ కేసు, ఫెస్టివల్ సీజను 2 months ఫ్రమ్ నౌ, అంటే 2 monthsలో ఫెస్టివల్ సీజన్ రాబోతుంది. ఒక షూ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడు, వాడి పేరు చందు రిసీవ్స్ అన్ ఆర్డర్ ఫ్రమ్ ఏ లార్జ్ ట్రేడర్. అంటే ఇప్పుడు ఒక లార్జ్ ట్రేడర్ ఉన్నాడు, ఆ ట్రేడర్ పేరు ఏంటంటే రూపేష్. వీడు ఏం చేస్తాడు, నేనేం చేస్తాను, చందు దగ్గరికి వెళ్ళి నాకు 3000 pairs ఆఫ్ షూస్ కావాలంటాను. వాడు వావ్ సూపర్ అదిరిపోయింది, 3000 pairs ఆఫ్ షూస్ అమ్మితే ఎంత లాభం అబ్బా అని ఎగ్జాక్ట్గా ఆర్డర్ తీసుకుంటాడు. కానీ వాడు ఆర్డర్ తీసుకున్నాడు, 3000 pairs తయారు చేయాలంటే ఎంత డబ్బు కావాలి, 3000 pairs తయారు చేయాలంటే ఎంత డబ్బు కావాలి, దానికి కావాల్సిన ఇన్పుట్స్కి ఆ డబ్బు అతని దగ్గర లేదు. ఇందాక మాట్లాడిన సిచ్యువేషనే ఏంది బిర్యానీ గురించి, అలానే అతని దగ్గర మనీ లేదు. ఇప్పుడు అతను ఏం చేయగలుగుతాడు? ఒకటి, నా దగ్గర నుంచి అడ్వాన్స్ తీసుకొని ఆ అడ్వాన్స్తో ఇన్పుట్స్ కొనుక్కొని పని చేయగలుగుతాడు. లేదు, ఎవరి దగ్గర నా క్రెడిట్ తెచ్చుకుంటాడు. అంటే నాకు ఒక ఇట్లా బిజినెస్ ఆఫర్ వచ్చింది, నాకు ఆ అమౌంట్ ఇస్తే నేను ఆ బిజినెస్ని సేల్ చేసేసినాక ఆ థింగ్స్ని వచ్చిన అమౌంట్ని నేను నీకు ఇచ్చేస్తాను, సమ్ ఇంట్రెస్ట్ వేసి ఇస్తాను. ఇదేనా జరిగేది? ఇక్కడ ఏం జరుగుతుంది, క్రెడిట్ అతను తీసుకోవడం వల్ల ఇంత పెద్ద ఆఫర్ని అతను పొందగలుగుతున్నాడు. అంటే ఇప్పుడు సార్ నా దగ్గర డబ్బు లేదు సార్, బాయ్ సార్ అని చెప్తే వాడు లాస్ అయిపోతాడు, నష్టపోతాడు, అంత పెద్ద ఆఫర్ని కోల్పోతాడు. అదే ధైర్యం చేసి ఎవరి దగ్గర నాకు క్రెడిట్ తీసుకొని ఆ ఇన్పుట్స్ అన్ని కొని నాకు ఆ 3000 pairs అమ్మినాడంటే హీ విల్ గెట్ హ్యూజ్ ప్రాఫిట్ అండ్ హీ విల్ పే దట్ అమౌంట్. ఆ క్రెడిట్ తీసుకున్న అమౌంట్ని కట్టేస్తాడు విత్ ఇంట్రెస్ట్, అతనికి చాలా లాభం కూడా మిగులు ఉంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, క్రెడిట్ వల్ల అతను బాగుపడినాడా, డన్, ఒక ఎగ్జాంపుల్ అయిపోయింది. నెక్స్ట్, స్వప్నాస్ ప్రాబ్లం. స్వప్న అని ఒక స్మాల్ ఫార్మర్ ఉంది. ఆమె గ్రౌండ్ నట్ని తన 3 acres ఆఫ్ ల్యాండ్లో గ్రౌండ్ నట్ని పండిస్తుంది అనమాట. తను ఏం చేస్తుందంటే ఒక మనీ లెండర్ దగ్గర లోన్ తీసుకుంటుంది. మనీ లెండర్ ఎవరు, ఆ ఊర్లో ఉండే రిచ్ పర్సన్ ఎవరో ఒకరు ఉంటారు, అయి ఉంటారు. వాళ్ళ దగ్గర మనీ తీసుకుంటుంది ఆ ల్యాండ్ కల్టివేషన్ చేయడానికి. దానితో పెస్టిసైడ్స్ కొంటుంది, సీడ్స్ కొంటుంది, ఇన్పుట్స్ అన్నీ కొంటుంది, క్రాప్ వేస్తుంది. క్రాపింగ్ వచ్చింది, చేతికి వస్తుందనే నమ్మకంతో దాని మీద మొత్తం ఇన్వెస్ట్ చేసింది. వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయాలని ఫిక్స్ అవుతుంది, అంటే ఎందుకంటే అగ్రిమెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఏం జరిగింది, సడన్గా భారీ వర్షాలు. ఇప్పుడు ఎలా మన ఆంధ్ర తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి, పొద్దు నుంచి వాన పడుతుంది ఇప్పుడు కూడా. సో అలా ఫుల్లీ రెయిన్, భారీ వర్షాల వల్ల పంట మొత్తం మునిగిపోయింది. అంటే ఆ షూ మేకర్ ఎలాగైతే షూల మీద డిపెండ్ అయినాడో, షూలు అమ్మేసి వచ్చిన డబ్బుతో ఇచ్చేద్దామని, ఈమె కూడా పంట మీద డిపెండ్ అయింది. పంట వచ్చిందంటే చేతికి అమ్మేసి డబ్బులు ఇచ్చేద్దామని. ఇద్దరి ఐడియాలజీ సేమే, ఇద్దరు ఓకే మంచోళ్ళే, కానీ వాడేమో షూలు తయారు చేసినాడు, అమ్మేయగలిగినాడు. ఇక్కడ ఏమైంది, ఆమె నేచురల్ ఫ్యాక్టర్స్ సపోర్ట్ చేయకపోవడంతో ఆ పంట అనేది కోల్పోవడంతో లోన్ కట్టగలుగుతుందా? అతని దగ్గర మనీ లెండర్ దగ్గర అప్పు తీసుకుంటుంది, కట్టగలుగుతుందా? కట్టలేదు. అప్పుడు ఏం చేస్తుంది, ఆ వడ్డీలు కట్టి అప్పుల్లో మునిగిపోతుంది. అక్కడ అప్పు కట్టడానికి ఇంకో దగ్గర అప్పు తీసుకురావాలి, ఇక్కడ వడ్డీలు అక్కడ వడ్డీలు అంతా అప్పుల్లో కూరుకుపోయి మునిగిపోయి ఆ క్రెడిట్ తీసుకోవడం వల్ల ఆమె లైఫే మారిపోతుంది, కష్టాల్లోకి వెళ్ళిపోయింది. అర్థమైందంటే అప్పుల మీద అప్పులు చేసి అప్పుల్లో కూరుకుపోవడం అంటారు కదా. స్వప్న ఎగ్జాంపుల్. ఆ ఫెస్టివల్ సీజన్ ఎగ్జాంపుల్ ఏంటి, వాడు మంచిగా లాభాలు చేసుకున్నాడు. అంటే క్రెడిట్ అనేది ఒకటి జీవితాన్ని నిలబెట్టింది, క్రెడిట్ అనేది ఇంకో జీవితాన్ని నాశనం చేసింది. అర్థమవుతుందా?
ఈ మనీ లెండర్స్ ఏం చేస్తారు, ఎందుకు నాశనం చేసింది మనీ లెండర్, అప్పు తీరకపోతే నీ ల్యాండ్ నాకు రాసి అంటారు, బలవంతంగా లాక్కుంటారు, అప్పుడు ఆమె జీవితం పోయినట్టేగా. అలాగా. సో క్రెడిట్ ఇన్ దిస్ కేస్ పుషెస్ ద బారోవర్ ఇంటూ ఎ సిచ్యువేషన్ ఫ్రమ్ విచ్ రికవరీ ఈజ్ వెరీ పెయిన్ఫుల్. అంటే ఇక్కడ క్రెడిట్ బారోవర్ని ఎలా చేసేసింది, ఆ అప్పుల్లో అప్పు అంటే ఏంది, డెట్, ఆ డెట్లో చిక్కుకునేలా చేసింది. అంటే ఆ అప్పు ఇంకా కట్టుకోలేదు, ఎందుకంటే ఆ పంట కోల్పోయింది. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ వచ్చే పంటతో తీర్చేద్దాం అనుకుంటే ఆ నెక్స్ట్ ఇయర్ పంటకి ఇన్పుట్ కావాలన్నా మళ్ళీ అప్పు చేయాలి. అప్పు చేసినప్పుడు ఆ నెక్స్ట్ ఇయర్ పంటకి అప్పు చేస్తుంది చూడు, అక్కడ పంట కానీ బాగా జరిగింది అనుకో, ఈ అప్పు తీరుస్తుందా పాత అప్పు తీరుస్తుందా, అర్థమవుతుందా? అప్పు అనేది అట్టే ఆగిపోతుంది. దీన్నే డెట్ ట్రాప్ అంటారు. డెట్, అప్పు, ట్రాప్, చిక్కుకోవడం. ఆ డెట్ ట్రాప్నే ఏంటంటే, డెట్ ట్రాప్ మీనింగ్ చెప్తాను చూడండి. క్రెడిట్ ఇన్ దిస్ కేస్ పుషెస్ ద బారోవర్ ఇంటూ ఎ సిచ్యువేషన్ ఫ్రమ్ విచ్ రికవరీ ఈజ్ వెరీ పెయిన్ఫుల్ అండ్ షీ కెన్ ట్రాప్డ్ ఇంటూ ద డెట్. దిస్ ఈస్ కాల్డ్ డెట్ ట్రాప్. ఓకే, ఇప్పుడు అక్కడ టేబుల్ ఇవంతా వద్దు. టర్మ్స్ ఆఫ్ క్రెడిట్. టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ అంటే మనం అప్పు తీసుకునేటప్పుడు, మనం అప్పు తీసుకోవాలంటే ఊరికే ఇస్తాడు ఎవడైనా, వాడు ఏం అడుగుతాడు మన దగ్గర నుంచి మీకు తెలుసు, దాన్నే టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ అంటారు. ఏమేమి అడుగుతారు ఒకసారి కమెంట్ చేయండి. ఒక 10 సెకండ్స్ నేను ఇట్లా సైలెంట్గా ఉంటాను. కొత్తగా చేద్దాం అప్పుడప్పుడు యూట్యూబ్లో మనము. 10 సెకండ్స్ ఇలా సైలెంట్గా ఉంటాను, కమెంట్ చేయండి. టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ ఎప్పుడు నువ్వు ఎవరి దగ్గర అప్పు తీసుకోవాలంటే వాళ్ళు నీకు ఎంత కావాలో చెప్పని ఇచ్చేస్తారా, నిన్నేం అడుగుతారు, అడిగేదే టర్మ్స్ ఆఫ్ క్రెడిట్. సో టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ అంటే ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైపోయినట్టే. మీరు పెట్టండి ఏం అడుగుతారు. ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళినా నాకు అప్పు కావాలన్నా బ్యాంక్ ఏం అడుగుతుంది, లేదా బయట ఎవరైనా తెలిసిన వాళ్ళని అప్పు అడిగినా వాళ్ళు ఏం అడుగుతారు. చెప్పు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ల్యాండ్ డాక్యుమెంట్స్. వెరీ గుడ్ చందు, రైట్ ఆన్సర్ చెప్పాడు. ఏంటంటే టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ అంటే ఎవ్రీ లోన్ అగ్రిమెంట్ స్పెసిఫైస్ ఇంట్రెస్ట్ రేట్. నువ్వు లోన్ తీసుకుంటున్నావు బ్యాంక్ దగ్గర, బ్యాంక్ నీకు ముందుగానే ఒక డాక్యుమెంట్లో క్లారిటీగా మెన్షన్ చేసి నువ్వు ఇంత అప్పు తీసుకున్నావు, ఇంత వడ్డీ కట్టాలా, అంటే నెలకి ఇంత పడుతుంది, సంవత్సరానికి ఇంత పడుతుంది, నువ్వు ఇన్ని సంవత్సరాలు కడితే నీ లోన్ అంతా క్లియర్ అవుతుంది. క్లారిటీగా ఉందా? ఓకే. నెక్స్ట్ బ్యాంకు మనకు వాడు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాడు, మన దగ్గర నుంచి అడుగుతాడు నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎక్కడున్నావు, నీ ఓన్ హౌస్ ఎక్కడుంది, నీ ఏరియా ఎక్కడ, నెక్స్ట్ ఇంకో నీ డాక్యుమెంట్స్ అన్నీ నాకు ఒకసారి వెరిఫై చేయాలి, ఇవ్వండి. నెక్స్ట్ ఇంకో నువ్వు హామీగా ఏం పెడుతున్నావు అంటే, హామీ అంటారు కదా, ఇప్పుడు నువ్వు ఏం పెడతావు అబ్బా అనేసి, దాన్నే కొలాటరల్ అంటారు. అంటే సార్ నాకు ఒక ఎకరా ల్యాండ్ ఉంది సార్, ఆ ల్యాండ్ని తాకట్టుగా పెడుతున్నాను సార్. అంటే తాకట్టు అంటే ఏంది మీనింగు, ఒకవేళ మనం అప్పు కట్టకపోతే ఆ ల్యాండ్ డాక్యుమెంట్ అతనికి వెళ్ళిపోద్ది అనేసి. హౌస్ కానీ ఇవి కానీ సర్టిఫికేట్స్ కానీ ఏవేవో అడుగుతూ ఉంటాడు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ లోన్కి సర్టిఫికేట్స్. ఎందుకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని కట్టకపోతే ఆ సర్టిఫికేట్స్ వాడు తీసుకుంటే మనం ఎక్కడ జాబ్ చేయాలి, ఎందుకంటే మన సర్టిఫికేట్స్ ఇవ్వాలి ఎక్కడైనా జాబ్ చేయాలంటే. అలాగా హౌసింగ్ లోన్కి హౌస్ డాక్యుమెంట్, లేదంటే ఏదన్నా అగ్రికల్చరల్ లోన్కి అగ్రికల్చరల్ డాక్యుమెంట్, ఇలాంటివి. దీన్నే కొలాటరల్ అంటాం. అంటే ఇప్పుడు కొలాటరల్ అంటే ఏంటి, కొలాటరల్ ఈస్ అసెట్. అసెట్ అంటే మన దగ్గర ఉన్న ఆస్తి. కొలాటరల్ ఈస్ అన్ అసెట్ దట్ బారోవర్ ఓన్స్. అంటే అప్పు తీసుకునేవాడు ఓన్ అయినది, దాన్నే కొలాటరల్ అంటాం అనమాట. అది ఏంది, బిల్డింగ్ కావచ్చు, వెహికల్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, అంటే లైఫ్ స్టాక్, ఆవుల్ని ఇలాంటివి కూడా తాకట్టు పెడతా ఉంటారు అనమాట ఇవి. ఓకేనా, దీన్నే కొలాటరల్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక హౌస్ లోన్ అనే స్టోరీ ఉంది, ఒక కాన్సెప్ట్ ఉంది. మేఘా ఒక లోన్ తీసుకోవాలి, 5 lakhs లోన్ తీసుకునింది బ్యాంక్ నుంచి, యాన్యువల్ ఇంట్రెస్ట్ ఉండుకొని 12%. మ్యాథ్స్ స్టూడెంట్స్ 5 lakhsకి 12% పర్ యానం అంటే ఎంత పెట్టండి. ఓకే, మ్యాథ్స్ స్టూడెంట్స్ మీరంతా బీ రీపేడ్ ఇన్ 10 years ఇన్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అనమాట. అంటే 10 years మంత్లీ ఇన్స్టాల్మెంట్ ద్వారా కట్టాలి. ఇది పెద్ద క్వశ్చన్ అడగనులే. జస్ట్ 5 lakhsకి 12% అంటే ఎంత చెప్పండి చాలు. డాక్యుమెంట్స్ షోయింగ్ హెర్ ఎంప్లాయ్మెంట్ రికార్డ్ అంటే ఆమెను ఏం అడిగారంటే ఆమె ఎంప్లాయ్మెంట్ రికార్డు, శాలరీ స్లిప్, నెక్స్ట్ ఉండుకొని ఆ లోన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అడిగారనమాట. ద బ్యాంక్ రిటైన్డ్ యాజ్ కొలాటరల్ ద పేపర్స్ ఆఫ్ న్యూ హౌస్. అంటే కొత్త హౌస్ ఉంది కదా ఆమె కట్టుకుంటుంది, ఆ హౌస్ కూడా అడిగారంట. విచ్ విల్ బి రిటర్న్ టు మేఘా ఓన్లీ వెన్ షీ రీపేస్ ద ఎంటైర్ లోన్. అంటే ఆమె ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇస్తారు, కానీ ఆ ఇంటి డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయి, బ్యాంక్ దగ్గర. ఎప్పుడైతే ఈమె లోన్ మొత్తం ఫినిష్ చేస్తారో అప్పుడు డాక్యుమెంట్స్ ఇస్తారు. ఈ టేబుల్ మీరే ఫిల్ చేసుకుని, ఇప్పుడు లోన్ అమౌంట్ ఎంత, డ్యూరేషన్ ఆఫ్ లోన్ ఎంత 10 years, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఏంది, హౌసింగ్ డాక్యుమెంట్స్, ఎంప్లాయ్మెంట్ రికార్డ్స్, ఇవి. ఇంట్రెస్ట్ రేట్ ఎంత 12%, మోడ్ ఆఫ్ రీపేమెంట్ ఏంటి
మోడ్ ఆఫ్ రీపేమెంట్ అంటే ఎలా కట్టాలి, తిరిగి చెల్లించే విధానం ఏంటి, ఇన్స్టాల్మెంట్ బేసిస్, కొలాటరల్ ఆమె ఏమి తాకట్టుగా పెడుతుంది, ఇది మ్యాటర్. దీన్నే టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ అంటారు. అయిపోయింది కాన్సెప్ట్. వెరైటీ ఆఫ్ క్రెడిట్ అరేంజ్మెంట్స్ నేనే చెప్తున్నా, ఇది నేను చెప్పను అంటే నేనే చెప్తున్నా, ఇది నేను చెప్పను నేనే చెప్తున్నా. మళ్ళీ మీరు స్కిప్ చేశారు అని అనకండి. వీడియో చూసేవాళ్ళు ఈ లైన్ని వింటున్నారా లేకపోతే అక్కడ చూసుకొని వెళ్ళిపోతున్నా అర్థం కావట్లా. వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. నేనే చెప్తున్నా ఇది వద్దు, ఇది మీకు ఎందుకు పనికిరాదు. ఏ ఎగ్జామ్లో రాదు, FA1లో రాదు, FA2లో రాదు, SAలో రాదు, పబ్లిక్ ఎగ్జామ్లో రాదు. ఇది ఏంది, జస్ట్ క్రెడిట్ అరేంజ్మెంట్ ఎలా ఉంది. ఇప్పుడు విలేజర్స్ అగ్రికల్చరల్ ఫార్మర్స్గా ఉండేటప్పుడు వాళ్ళకి లోన్లు కావాలంటే ఎలా తీసుకుంటారు, బ్యాంకుల దగ్గరికి వెళ్ళి మా అగ్రికల్చరల్ డాక్యుమెంట్ అని పెట్టి తీసుకుంటారు. బ్యాంకుల దగ్గరికి వెళ్ళినప్పుడు అగ్రికల్చరల్ ఫార్మర్స్కి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు, సబ్సిడీలు ఇస్తారు. సబ్సిడీ అంటే నువ్వు ఇప్పుడు ₹1,00,000 లోన్ తీసుకుంటే నువ్వు 80,000 కట్టలే, 20,000 సబ్సిడీ తీసేస్తున్నాం అంటారు. ఎందుకంటే వాళ్ళు ఫార్మర్స్ కాబట్టి. ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఇవే చిన్న చిన్న స్టోరీలు ఉంటాయి. నేనే ఇంతవరకు చదవాలి దీన్ని ఎప్పుడు. ఓకే, లోన్ ఫ్రమ్ కోఆపరేటివ్స్ అంటే సహకార సంఘాలు అన్నమాట. అంటే మీరు బాగా గమనించి ఉంటే మీ విలేజెస్లో కావచ్చు, మీ చుట్టుపక్కల టౌన్స్ సిటీస్లో ఫర్ ఎగ్జాంపుల్ గ్రామీణ సంఘం, గిరిజన గ్రామీణ సంఘం, రైతు గ్రామీణ సహకార సంఘం ఇలా ఉంటుంది. అంటే ఏంటంటే అవి బ్యాంకులు కాదు, పెద్ద పెద్ద బ్యాంకుల్లా కాదు, నేషనల్ బ్యాంక్స్ కాదు, ఇంటర్నేషనల్ బ్యాంక్స్ కాదు, లోకల్ బ్యాంక్స్ అనమాట. అంటే అవి ఏంటంటే క్రెడిట్ ఇస్తాయి ఎవరికి, నీడున్న ఫార్మర్స్కి. అంటే సొసైటీలో లో గ్రేడ్ అంటే లో లెవెల్లో ఎర్నింగ్ పీపుల్, బట్ దే ఆర్ మెయిన్ క్రూషియల్ రోల్ ఫర్ ద డెవలప్మెంట్. ఇప్పుడు అగ్రికల్చర్ ఉందబ్బా, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సంపాదించేంత అయితే అగ్రికల్చరల్ ఫార్మర్ సంపాదీయుడు. అది అగ్రికల్చరల్ ఫార్మర్కి కూడా తెలుసు. కానీ వద్దు అని ఆపేస్తే మనం తినగలుగుతామా? తినలేము. అంటే వాళ్ళని సపోర్ట్ చెయ్యాలి కదా ఫార్మర్స్. రైతు దేశానికి వెన్నుముక్క అంటారు కదా, అప్పుడు అతనికి సపోర్ట్ చేయాలిగా. అతనికి లోన్ ఇచ్చేది ఫ్రీగా జరిగిపోవాలిగా, లోన్ ప్రాసెస్ అనేది ఫ్రీగా జరిగిపోవాలిగా, అమౌంట్ అనేది ఫ్రీగా వచ్చేయాలిగా. అందుకే ఇలాంటి సహకార సంఘాల మీద లోన్స్ సింపుల్గా ఇస్తాయి అనమాట. అంటే వీళ్ళ మెయిన్ మోటో ప్రాఫిట్ ఎర్నింగ్ కాదు, ఇంట్రెస్ట్ ఎర్న్ చేయాలని కాదు, వాళ్ళ డెవలప్మెంట్ ఉండాలి, దట్ టు సమ్ వాట్ ఆఫ్ ప్రాఫిట్. అర్థమవుతుందా? అదనమాట. సో 2300 ఫార్మ్ కృషక్ కోఆపరేటివ్ ఫంక్షన్ అనమాట. అంటే ఇప్పుడు కృషక్ కోఆపరేటివ్ అనేసి ఒకటి ఉంది. ఇదేంది, ఫంక్షన్స్ ఇన్ ఏ విలేజ్ నాట్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ సోన్పూర్ అనే విలేజ్లో కృషక్ అనే కోఆపరేటివ్. ఇదంతా వద్దు, వేస్ట్. మళ్ళీ ఇదంతా వేస్ట్. ఇదేంది, లోన్ ఫర్ పర్చేసింగ్ అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్, లోన్ ఫర్ కల్టివేషన్ అండ్ అగ్రికల్చరల్ ట్రేడ్. అంతా మనకు కోఆపరేటివ్ అంటే అర్థమైందా, లోన్స్ ఎలా తీసుకుంటామో అర్థమైందా, వీళ్ళ మెయిన్ మోటో ఏందో అర్థమైందా, చాలు. ఎనీ డౌట్స్ కమెంట్ చేయండి. సేవింగ్స్ అకౌంట్ అంటే ఏంటి, కరెంట్ అకౌంట్ అంటే సేవింగ్స్ అకౌంట్ అంటే ఏంటి, కరెంట్ అకౌంట్ అంటే ఏంటి? నైస్ డౌట్. ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్ అంటే ఏంటంటే ఒక నార్మల్ బిజినెస్ మ్యాన్ కాకుండా నార్మల్ పీపుల్, నార్మల్ ఎంప్లాయీస్ కావచ్చు, మంత్లీ జాబ్ హోల్డర్స్ కావచ్చు, వీళ్ళు నార్మల్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ని క్రియేట్ చేసుకుంటారు. అంటే వాళ్ళ మెయిన్ మోటో అమౌంట్ సేవ్ చేసుకోవాలి. అక్కడ సేవింగ్స్ అకౌంట్ అమౌంట్ సేవ్ చేసుకోవాలి. సో దట్ వీళ్ళు అమౌంట్ విత్డ్రా చేసేటప్పుడు కూడా లిమిట్ ఉంటుంది. మీరు ఇంతే చేయాలి అమౌంట్ విత్డ్రా, ఇంతే అమౌంట్ విత్డ్రా చేయాలని బ్యాంకులకి వెళ్ళినా లేకపోతే ఏటీఎంకి వెళ్ళినా, ఓకేనా, ఫోన్పేలో అయినా కూడా. అదే కరెంట్ అకౌంట్ ఏంటంటే కరెంట్ అకౌంట్లో ట్రాన్సాక్షన్స్ అనేది హ్యూజ్గా ఉంటాయి. ఎందుకంటే ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, నేను ఒక బిజినెస్ మ్యాన్, ఇప్పుడు నాకు ఒక పెద్ద హోటల్ ఉంది, ఒక రోజులో 1,00,000 2,00,000 బిజినెస్ జరుగుతుంది నాకు. అందరూ ఫోన్పేలు చేస్తూ ఉంటారు, నేను చాలామందికి ఫోన్పే చేయాలి. ఇప్పుడు నేను తక్కువ నాకు ఇన్పుట్స్ కావాలి, ₹1,00,000 పంపించాలి వేరే వాళ్ళకి. అప్పుడు నేను 20,000 అని లిమిట్ పడితే ఎట్టిగలుగుతా? ఈలేను కదా. అప్పుడు ఒక బిజినెస్ మ్యాన్కి సేవింగ్స్ అకౌంట్ పనికిరాదు కదా. కరెంట్ అకౌంట్ అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ అనేది హ్యూజ్గా ఉంటుంది. ట్రాన్సాక్షన్స్ సెండ్ చేయడం ఎక్కువే ఉంటుంది, నేను రిసీవ్ చేసుకోవడం ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, రిసీవ్ చేసుకునేటప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ ఈరోజు 1,00,000 ట్రాన్సాక్షన్స్ అయిపోయింది, మీరు ఇంకా పంపించలేరు, రేపటి వరకు వెయిట్ చేయాలంటే వచ్చిన హోటల్కి వచ్చిన వాళ్ళందరూ నేను ఆ బ్యాంక్లో ట్రాన్సాక్షన్స్ అయిపోయిందండి, వెళ్ళి రేపు రండి అని అనగలుగుతామా? దట్స్ వై కరెంట్ అకౌంట్ ఈజ్ ఫర్ బిజినెస్ మ్యాన్స్. సరే, నేను కూడా కరెంట్ అకౌంట్ పెట్టినేస్తే పని అయిపోతుంది కదా, ఎందుకులే సేవింగ్స్ అకౌంట్ అని డౌట్ వచ్చింటుంది. వచ్చిందా? ఇక్కడ ఏంటంటే కరెంట్ అకౌంట్కి ట్యాక్స్లు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మంత్లీ ఇయర్లీ మెయింటెనెన్స్ ట్యాక్స్లు అన్నీ కడుతుంటాం మనం బ్యాంకులకు, తెలుసా? ఇప్పుడు ఏటీఎం కార్డ్ మెయింటైన్ చేసిన దానికి ఇయర్లీ 500 ఎంతో కట్ అవుతుంది. ఇలా బ్యాంక్ ఛార్జెస్ ఉంటాయి. కరెంట్ అకౌంట్ మీద ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ హ్యూజ్గా ఉంది కాబట్టి ఛార్జెస్ ఎక్కువ ఉంటుంది. అదే సేవింగ్స్ అకౌంట్ మీద ఛార్జెస్ తక్కువ ఉంటుంది. అందుకే జనరల్ పీపుల్ నార్మల్గా సేవింగ్స్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. బిజినెస్ క్లాస్ పీపుల్, వాళ్ళు ట్రేడర్స్, వీళ్ళంతా మెర్చెంట్స్ అంతా కరెంట్ అకౌంట్ని క్రియేట్ చేసుకుంటారు. అండర్స్టాండ్? ఇదంతా ఇక్కడ లేదు, కానీ మనకు కావాలి, చాలా ఇంపార్టెంట్ రియల్ లైఫ్లో. ఓకే, పబ్లిక్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పబోతున్నా.
డ్యామ్ షూర్ 100% గ్యారంటీ ఈ ఫార్మల్ సెక్టర్ క్రెడిట్ ఇన్ ఇండియా అనే టాపిక్ కాదు, దాంట్లో ఉండే పై చార్ట్. ఈ పై చార్ట్ ఇచ్చేసి 5 క్వశ్చన్లు 4 క్వశ్చన్లు అడుగుతాడు. 4 క్వశ్చన్స్ 8 మార్క్స్ అయిపోయింది, డన్, ఫిక్స్, ఖచ్చితంగా వస్తుంది. ఫార్మల్ సెక్టార్ క్రెడిట్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఈ టాపిక్ ఏంది, ఫార్మల్ సెక్టార్ అంటే ఏంది, ఇన్ఫార్మల్ సెక్టార్ అంటే ఏంటి తెలుసుకుంటే అయిపోతుంది. సో ఇక్కడ మీరు పై చార్ట్ గమనించండి ఒకసారి. మనీ లెండర్ అంటే అప్పులు, ఇదంతా ఏంటంటే సోర్సెస్ ఆఫ్ క్రెడిట్ పర్ 1000 రూపీస్ ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా. అంటే ఇండియాలో రూరల్ పీపుల్ లోన్లు ఎక్కువ డబ్బు ఎక్కడి నుంచి పొందుతున్నారంటే 33% అప్పు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారంటే మనీ లెండర్స్. అంటే ఆ ఊర్లో అప్పిచ్చేటోళ్ళు, పెద్దోళ్ళు, డబ్బు ఉండేవాళ్ళు ఉంటారు కదా, 33% ఆఫ్ ద పీపుల్ అక్కడ నుంచి అప్పు తీసుకుంటున్నారు. 25% ఆఫ్ ద పీపుల్ కమర్షియల్ బ్యాంక్స్ నుంచి తీసుకుంటున్నారు. 25% ఆఫ్ ద పీపుల్ కోఆపరేటివ్ సొసైటీస్. కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటి, మామూలు బ్యాంకులు. కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్స్ అంటే ఏం చెప్పాను, వాళ్ళ మెయిన్ మోటివ్ ప్రాఫిట్ ఎర్నింగ్ కాదు, సర్వీస్ ప్లస్ లో ప్రాఫిట్స్. ఓకేనా. నెక్స్ట్ 1% మాత్రమే గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ స్కీముల ద్వారా అలాగా. నెక్స్ట్ 8% రిలేటివ్స్ దగ్గర నుంచి, ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఏదైనా అవసరం వస్తే ఫ్రెండ్స్నో రిలేటివ్స్నో అడుగుతాం. సో అలా 8% ఆఫ్ ద లోన్స్ అనేది అక్కడ నుంచి వస్తాయి అనమాట. అదర్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఏజెన్సీస్ అంటే ఈ ప్రైవేటు లోను సంస్థలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి కావచ్చు, మనం ఏదన్నా ముత్తూట్ ఫైనాన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి. సో ల్యాండ్ లార్డ్స్ నుంచి 1%. ఇది మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే ద వేరియస్ టైప్స్ ఆఫ్ లోన్స్ కెన్ బి కన్వీనియంట్లీ గ్రూప్డ్ యాజ్ ఫార్మల్ సెక్టార్ లోన్స్ అండ్ ఇన్ఫార్మల్ సెక్టార్ లోన్స్. అంటే దీంట్లో ఫార్మల్ సెక్టార్ ఏంటి, ఇన్ఫార్మల్ సెక్టార్ ఏంటి అనేది మనం ఈజీగా డివైడ్ చేయొచ్చు. ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోనింగ్ స్ట్రక్చర్ని ఫంక్షన్ చేస్తుంది బ్యాంకులతో. అంటే మీరు ఇంతే ఇంట్రెస్ట్, ఇప్పుడు లోన్కి నేను వెళ్తాను అబ్బా ఒక బ్యాంక్కి, నాకు ఒక ఇంట్రెస్ట్ రేట్ చెప్పి ఇంకొక నా ఫ్రెండ్ వెళ్తాడు, వాడికి ఒక ఇంట్రెస్ట్ రేట్ చెప్తుందా, ఎప్పుడు ఫిక్సే. అదే ఫ్రెండ్స్ దగ్గరికో రిలేటివ్స్ దగ్గరికి వెళ్తే, నేను రిలేటివ్ కాబట్టి మా రిలేటివ్ నాకు ఏం చేస్తాడు, తక్కువ ఇంట్రెస్ట్కి ఇస్తాడు. అదే నా ఫ్రెండ్కి అప్పు కావాలంటే అంటే వాడు ఎక్కువ ఇంట్రెస్ట్ చెప్పు అంటాడా. ఇది జనరల్. అంటే అతని ఇష్టం అక్కడ ఇంట్రెస్ట్ రేట్ని ఫిక్స్ చేయడము, టెన్యూర్ని ఫిక్స్ చేయడము. కానీ బ్యాంకులు కానీ కోఆపరేటివ్ సొసైటీస్ కానీ వీళ్ళంతా ఏంటి, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్స్, ఫిక్స్డ్ టెన్యూర్ ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఎందుకు, వీళ్ళందరినీ రెగ్యులేట్ చేసేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో వీటినే ఫార్మల్ సెక్టార్ లోన్స్ అంటాం. ఇవన్నీ లీగల్. అంటే లీగల్ అంటే ఇల్లీగల్ ఏంటి, ఇవంతా రిలేటివ్స్ దగ్గర తీసుకుంటాం, ఎక్కువ వడ్డీకి తీసుకుంటాం, అది ఇల్లీగల్. పోలీస్ కేసు అయిందనుకో ఇంత ఇంట్రెస్ట్ ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేస్తారనమాట. అదే బ్యాంకుల దగ్గర క్వశ్చన్ చేయరు. ఎందుకంటే బ్యాంకులో టర్మ్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంతా, టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ అంతా క్లారిటీగా మనం ఒప్పందం అయిన తర్వాతనే మనం చేసుకుంటాం. దట్టు ఇండియా వైడ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్ చేసిన ఇంట్రెస్ట్ రేటే ఉంటుంది అక్కడ. హౌసింగ్ లోన్కి ఇంత ఇంట్రెస్ట్ రేట్, ఈ బ్యాంకుకి ఇంత ఇంట్రెస్ట్ రేటు, ఈ బ్యాంకుకి ఇంత ఇంట్రెస్ట్ రేట్ అని అది ఆల్రెడీ రెగ్యులేట్ చేసేసి ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా. సో ఫార్మల్ సెక్టార్ అంటే ఏంది, ఇన్ఫార్మల్ సెక్టార్ అంటే అర్థమైందా. ఈ డిఫరెన్స్ కూడా అడగచ్చు 2 మార్క్స్కో 4 మార్క్స్కో, డిఫరెన్స్ బిట్వీన్ ఫార్మల్ సెక్టార్ అండ్ ఇన్ఫార్మల్ సెక్టార్ అనేసి. ఓకే. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూపర్వైజెస్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ఫార్మల్ సోర్సెస్ ఆఫ్ లోన్స్. ఫర్ ఇన్స్టెన్స్, వీ హ్యావ్ సీన్ దట్ బ్యాంక్స్ మెయింటైన్ ఎ మినిమం క్యాష్ బ్యాలెన్స్ అవుట్ ఆఫ్ ద డిపాజిట్స్ దే రిసీవ్. ద ఆర్బీఐ మానిటర్స్ ద బ్యాంక్ ఇన్ యాక్చువల్లీ మెయింటైనింగ్ ద క్యాష్ బ్యాలెన్స్. అంటే బ్యాంకు ఆర్బీఐ బ్యాంక్స్ని మానిటర్ చేస్తుంది, మనం చెప్పిన అమౌంట్ ఇది మెయింటైన్ చేస్తుందా లేదా అనేసి. ఎందుకు, సేఫ్టీ మెజర్స్ కోసం. సడన్గా వచ్చి తీసుకుంటే అక్కడ లేకపోతే కష్టం అవుతుంది కదా, అలాంటివి. సో ఆర్బీఐ సీస్ దట్ ద బ్యాంక్ గివ్స్ లోన్స్ నాట్ జస్ట్ ఫర్ ప్రాఫిట్ మోటివ్ అనమాట, అండ్ ఆల్సో ఫర్ బిజినెస్ అండ్ నాట్ జస్ట్ ఫర్ ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ అండ్ ట్రేడర్స్, బట్ ఆల్సో టు స్మాల్ కల్టివేటర్స్. అంటే స్మాల్ కల్టివేటర్స్, ఇప్పుడు ఫార్మర్స్ వెళ్ళారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ ఉంటుంది, బ్యాంకే ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడే ఏం సార్ ఇప్పుడే అందరికి ఒకే ఇంట్రెస్ట్ రేట్ అన్నారు కదా అంటే, అందరికి ఒకటే ఇంట్రెస్ట్ రేటు ఏంటి, హౌసింగ్ లోన్కి, ఎడ్యుకేషన్ లోన్కి, ఇలాంటివి. కానీ అక్కడ క్లియర్లీ మెన్షన్ ఫార్మర్స్ కానీ ఉమెన్ డెవలప్మెంట్ ఉంటారు కదా, రూరల్ డెవలప్మెంట్లో ఉమెన్ని అప్లిఫ్ట్ చేసేటోళ్ళు, ఆ సంఘాలకి తక్కువ ఇంట్రెస్ట్. ఇప్పుడు సంఘం ఉన్నది కదా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని, వాళ్ళకంతా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది, ప్రొవైడ్ చేస్తారనమాట, బికాస్ ఆఫ్ దేర్ ఎంపవర్మెంట్. అదే ఇన్ఫార్మల్ సెక్టర్కి నో ఆర్గనైజేషన్ టు సూపర్వైజ్ హౌ మచ్ ఇంట్రెస్ట్ దే ఆర్ గివింగ్ అండ్ హౌ మచ్ ప్రాఫిట్ దే ఆర్ కలెక్టింగ్ అని. దట్స్ వై దే విల్ చార్జ్ హై ఇంట్రెస్ట్ రేట్స్. దట్స్ వై దట్ ఈస్ ఇల్లీగల్. ఇప్పుడు మీరు బాగా చెప్పండి, ఫార్మల్ సెక్టారే బాగుంది లోన్లు తీసుకోవడానికి, కానీ ప్రతి ఒక్కరు ఫార్మల్ సెక్టార్ నుంచి లోన్లు పొందుతున్నారా ఇండియాలో? ఎక్కువ మంది రిలేటివ్స్ దగ్గర నుంచి, ఎక్కువ మంది చుట్టుపక్కల ఉండే మనీ లెండర్స్ నుంచే కదా పొందుతున్నారు. ఎందుకు కమెంట్ చేయండి. ఏంలా, బ్యాంకుకి వెళ్తే నువ్వు జాబ్ చేస్తేనే నీకు లోన్ ఇస్తాడు, నువ్వు బిజినెస్ చేస్తేనే నీకు లోన్ ఇస్తాడు, అంతేగాని ఊరికే నీకు కష్టం వచ్చిందని వెళ్తే ఇస్తాడా? లేదు.
సరే జాబ్ చేస్తున్నావు, నీ శాలరీ ఎంత, ఆ శాలరీకి తగినంతే లోన్ ఇస్తాడు, కానీ నీకు ఎంత అవసరం అంత ఇవ్వడు. అర్థమవుతుందా? నెక్స్ట్ టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ అనేది చాలా కండిషన్స్ అనేది, కొలాటరల్ అనేది పెట్టాలి, నీ అసెట్ ఎత్తుకొని చాడబెట్టు, డాక్యుమెంటేషన్ ఉంటుంది. చదువే రానోడు ఉంటాడు, ఏంది ఈ డాక్యుమెంటా, ఈడ తిరగాల బ్యాంకుకి, ఇన్ని రోజులు తిరగాల, ఇంత చుట్టూ తిరగాలన్నా, ఆడ సంతకాలు పెట్టాలి, ఈడ సంతకాలు పెట్టాలి, నెక్స్ట్ అదేదో ఇంట్రెస్ట్ రేట్లు అంటే ఇంత కట్ అవుతుందంట, అంత కట్ అవుతుందంట, ఇవన్నీ అర్థం కాదు. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది, ఫార్మల్ సెక్టర్ కంటే ఇన్ఫార్మల్ సెక్టర్ ఎక్కువ లోన్స్ తీసుకుంటున్నారు జనాలు, ప్రజలు. ఫార్మల్ సెక్టర్లో ఎందుకు తక్కువ తీసుకుంటున్నారంటే ఈ ప్రాసెస్ కాంప్లికేషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి. అదే ఇన్ఫార్మల్ సెక్టర్లో అలా కాదు. మనీ లెండర్ దగ్గరికి వెళ్ళి నువ్వు 10 లక్షలు అడిగిన నీకు అప్పిస్తాడు, ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ చెప్తాడు. వాడు ఏం చేస్తాడు, నువ్వు అప్పు కట్టకపోతే నీ అసెట్ తీసుకెళ్ళిపోతాను అంటాడు, అంతే. కానీ బ్యాంకులు అలా కాదు కదా, తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ప్రొవైడ్ చేస్తే నీ దగ్గర కొలాటరల్ అన్ని టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ అనేది క్లియర్గా మెన్షన్ చేయించుకుంటా, నీ దగ్గర అసెట్ ఎంత ఉంది, ఏంది మా దగ్గర పెట్టాలి, మీరు కట్టకపోతే మేము తీసుకుంటాం, కట్టిన తర్వాత ఇచ్చేస్తాం, ఇన్ని సంవత్సరాలు కట్టాలని ఉంటుంది. కానీ మనీ లెండర్స్ అలా కాదు. వాళ్ళు ఏంటంటే హై ఇంట్రెస్ట్ రేట్స్ ఇస్తారు, హై అమౌంట్ ఇచ్చేస్తారు, ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తారు. వాళ్ళు కట్టగలుగుతారా లేదంతా చూడరు, ఎందుకంటే వాళ్ళు కట్టకపోతే వాళ్ళు ఆస్తి లాక్కుందాంలే అనే థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో హయ్యర్ కాస్ట్ ఆఫ్ బారోయింగ్స్ అంటే ఇప్పుడు చూడండి, మనీ లెండర్స్ దగ్గరికి వెళ్ళి, అప్పు తీసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కువ వడ్డీలతో అప్పు తీసుకునేస్తే అది దేశానికి అభివృద్ధా? పేదోళ్ళు ఉంటారండి, వాళ్ళు వెళ్ళి అప్పు తీసుకుంటారు, వాళ్ళు ఆ వడ్డీలంతా ఆ వడ్డీలు కట్టుకునే దానికి వీళ్ళు నెలంతా కష్టపడితే ఇంకా వాళ్ళు ఎప్పుడు డెవలప్ అవుతారు? అలా పీపుల్ డెవలప్ అవ్వకపోతే ఇండియాకి జీడిపి ఎలా వస్తుంది? ఇండియాకి జీడిపి రాకపోతే నేషనల్ డెవలప్మెంట్ అయినట్టా? లేదు కదా. సో హై ఇంట్రెస్ట్ రేట్స్తో ఇన్ఫార్మల్ సెక్టార్లో లోన్స్ తీసుకోవడం అనేది దేశానికి డెవలప్మెంటా, అండర్ డెవలప్మెంటే కదా, డెవలప్మెంట్ కాదు కదా. సో ఇన్ఫార్మల్ సెక్టర్ ఈజ్ బ్యాడ్ ఫర్ ద ఎకానమీ, ఫార్మల్ సెక్టర్ ఈజ్ ఓన్లీ గుడ్ ఫర్ ద ఎకానమీ. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇంకా ఇక్కడ ఏమున్నా వదిలేయండి. చీప్ అండ్ అఫోర్డబుల్ క్రెడిట్ ఈస్ క్రూషియల్ ఫర్ ద కంట్రీస్ డెవలప్మెంట్. ఇదే చెప్పింది. చీప్ అంటే తక్కువ ఇంట్రెస్ట్ రేటు, మనం కట్టుకోగలిగే ఇంట్రెస్ట్ రేట్ ఉండాలి మనం లోన్ తీసుకుంటే. అదే డెవలప్మెంట్, కంట్రీస్ డెవలప్మెంట్కి బెస్ట్. ఎందుకంటే అప్పుడు నేను వడ్డీ కట్టుకోగలుగుతా, నా ఇంటిని కూడా డెవలప్ చేసుకోగలుగుతా. అది ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనుకో, సంపాదించిన డబ్బంతా వడ్డీకే వెళ్ళిపోతుంది, ఇంకేం నాకు మిగలదు. ఓకేనా? అది. నెక్స్ట్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ క్రెడిట్, హూ గెట్స్ వాట్. ఇక్కడ మీరు చూడండి, ఈ గ్రాఫ్ చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఇచ్చి వాట్ డూ అండర్స్టాండ్ అని కూడా రాయొచ్చు, కమెంట్ ఆన్ ఇట్ అని కూడా రాయొచ్చు. ఆల్రెడీ కొన్ని ప్రీ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్స్లో ఇవి కనపడినాయి. ఓకే, పూర్ హౌస్ హోల్డ్స్ ఎలా ఉన్నారంటే, పేదవాళ్ళు, వాళ్ళు బ్యాంక్కి వెళ్తే లోన్ ఇస్తారా? బ్యాంకు నీ దగ్గర ఏముంది నువ్వు పెట్టేదానికి? ఇరుగా. అప్పుడు వీళ్ళు ఎక్కువ ఎక్కడ తీసుకోవాలా? ఇన్ఫార్మల్ సెక్టార్ నుంచే తీసుకోవాలన్నా, ఫార్మల్ సెక్టర్ నుంచి వాళ్ళకి లోన్ రాదు. సో 85% ఆఫ్ ద పూర్ పీపుల్ ఆర్ టేకింగ్ లోన్స్ ఫ్రమ్ ఇన్ఫార్మల్ సెక్టర్, ఓన్లీ 15% ఆఫ్ ద టేకింగ్ ఫ్రమ్ ఫార్మల్ సెక్టర్. అదే హౌస్ హోల్డ్స్ విత్ ఫ్యూ అసెట్స్, కొద్దిగా ఆస్తుండే వాళ్ళు తీసుకోండి. కొద్దిగా ఆస్తుందంటే ఆ కొద్ది గొప్ప బ్యాంకులో పెట్టి కొద్ది గొప్ప లోన్ తీసుకుంటారు, కానీ ఎక్కువ లోన్ అయితే రాదుగా. సో వీళ్ళు కూడా మ్యాక్సిమం ఇన్ఫార్మల్ సెక్టర్నే ట్రై చేస్తారు బయట మనీ లెండర్స్ దగ్గర. సో 53% దే ఆర్ ట్రయింగ్ ఇన్ ఇన్ఫార్మల్ సెక్టర్, ఓన్లీ 47% మాత్రమే ఫార్మల్ సెక్టర్ నుంచి లోన్స్ తీసుకుంటున్నారు. అదే వెల్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అంటే బాగా డబ్బు ఉండేవాళ్ళు అంటే బ్యాంకులో లోన్ వచ్చేస్తుంది వాళ్ళకి ఈజీగా. ఎన్ని లక్షలు కావాలి చెప్పు, ఎన్ని కోట్లు కావాలి చెప్పని. అంటే 72% ఫార్మల్ సెక్టర్ నుంచి లోన్ తీసుకుంటున్నారు, 28% మాత్రమే ఇన్ఫార్మల్ సెక్టర్ నుంచి తీసుకుంటున్నారు. రిచ్ హౌస్ హోల్డ్స్, సెలబ్రిటీస్ కానీ బిజినెస్ మ్యాన్స్ కానీ వీళ్ళు తీసుకోండి, బ్యాంక్ ఎంత ఇస్తుందా? ఇప్పుడు విజయ్ మాల్యా ఉన్నాడు, లక్షల కోట్ల అప్పు చేసేసి వెళ్ళిపోయినాడు, దివాలా తీసి వెళ్ళిపోయినాడు. అసలు వాళ్ళకి అంత డబ్బు ఎందుకు ఇచ్చింది బ్యాంకు? రిచ్ హౌస్ హోల్డ్ కడతాననే నమ్మకంతో. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏంటి, రిచ్ హౌస్ హోల్డ్స్కి బ్యాంక్లో లోన్ ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ మంది ఫార్మల్ సెక్టర్లోనే తీసుకుంటారు, ఇన్ఫార్మల్ సెక్టర్లో తీసుకోరు. సో 90% ఆఫ్ ద రిచ్ హౌస్ హోల్డ్స్ ఈస్ టేకింగ్ లోన్ ఫ్రమ్ ఫార్మల్ సెక్టర్, ఓన్లీ 10% ఈస్ టేకింగ్ ఫ్రమ్ ఇన్ఫార్మల్ సెక్టర్. ఇప్పుడు నేను ఏదైతే చెప్పాను, ఈ గ్రాఫ్ చూపిస్తాను, మీరు వీడియోని మళ్ళీ వెనక్కి పెట్టి ఈ గ్రాఫ్ దగ్గర నుంచి నేను ఇప్పుడు వరకు చెప్పిన మ్యాటర్నే మీరు రాసిస్తే చాలు ఎగ్జామ్లో. ఈ క్వశ్చన్కి ఫుల్ మార్క్స్ 100%. ఎందుకంటే నేను అక్కడ ఉండేది చదవలా. 85% ఈస్ పూర్ హౌస్ హోల్డ్స్, 85% ఈస్ ఫ్రమ్ ఇన్ఫార్మల్, 15% ఈస్ ఫార్మల్ అని రాయాలి. అక్కడ రీజన్ కూడా చెప్తున్నా, వై ద టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్. ఒక లైన్ చాలు. అలా ఒక్కొక్క 4 పై చార్ట్లకి 4 లైన్స్ చెప్పా, అవి రాసేసి ఈ 85% ఫార్మల్ సెక్టర్, 15% అది జస్ట్ స్టాటిక్ రాసే ఫుల్ మార్క్స్. Okay, thus it is necessary that banks and cooperatives increase their lending, particularly in the rural areas, so that the dependence on informal sources can be reduced. అంటే ఇది ఖచ్చితంగా బ్యాంకులు, కోఆపరేటివ్ సొసైటీస్ ఫాలో చేయాలి. ఏంది, ఇంకా ఎక్కువ లోన్లు ఇవ్వడం పేదవాళ్ళకి, రూరల్ ఫార్మర్స్కి స్టార్ట్ చేయాలి. అప్పుడే వాళ్ళు
బ్యాంకుల దగ్గరికి రావడం స్టార్ట్ చేస్తారు. చుట్టుపక్కల ఉండే మనీ లెండర్స్ దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే మనీ లెండర్స్కి దగ్గరికి వెళ్తే వాళ్ళకి నష్టం జరిగితే దేశానికి నష్టం. సో బ్యాంక్స్ షుడ్ ఇంప్రూవ్ దేర్ లోనింగ్ ప్రాసెస్ అండ్ ఇంప్రూవ్ దేర్ లోన్ అమౌంట్ విత్ ఈజీ టర్మ్స్ ఆఫ్ క్రెడిట్. పేదవాళ్ళకి కూడా అర్థమయ్యేలా ఉండాలి టర్మ్స్ ఆఫ్ క్రెడిట్. ఆ ఇంగ్లీష్ నాకు అర్థం కాలేదు, ఆడ సంతకం పెట్టమంటారు, ఈడ సంతకం పెట్టను, నా ఆస్తి రాసుకునేస్తున్నాడు బాబు అని వచ్చేస్తారు చాలామంది పాపం పేదవాళ్ళు. వాళ్ళకి తెలియదు. బ్యాంకులు చేసేది మంచిదే, నేను కాదనట్లా, కానీ అక్కడ సపోర్ట్ చేయడానికి ఇప్పుడు బ్యాంకులో కొత్తగా ఏదన్నా క్యాబిన్ క్రియేట్ చేయాలి. పేదవాళ్ళు వచ్చినప్పుడు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ వచ్చినప్పుడు వాళ్ళకి నీట్గా అర్థమయ్యేలాగా ఓపిక్గా చెప్పడానికి ఒక జాబ్ క్రియేట్ చేయాలి. అప్పుడు వాళ్ళు ఓపిక్గా అర్థమయ్యేలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుందో బయట కంటే ఇదే బెటర్ కదా అని. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్, వైల్ ఫార్మల్ సెక్టర్ లోన్స్ నీడ్ టు ఎక్స్పాండ్, ఇట్ ఆల్సో నెసెసరీ దట్ ఎవ్రీవన్ రిసీవ్స్ దీస్ లోన్స్. అంటే లోన్స్ బ్యాంక్ ఎక్స్టెండ్ చేస్తేనే సరిపోదు, అందరూ పొందేలా చూడాలా, అది కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఫర్ ద పూర్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే సంఘం. మన మదర్స్ అందరూ సంఘంకి వెళ్తుంటారు, చాలామంది ఇండియన్ ఉమెన్. సంఘం అంటే ఏంటంటే ఇప్పుడు పూర్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి బ్యాంక్లో లోన్ రాదు అంత ఈజీగా అని మనం ఇప్పుడు చదివాం. మరి ఇప్పుడు వీళ్ళకి లోన్ రావాలంటే ఎలా అంటే, ఇంటి దగ్గర ఒక 10 ఉమెన్ 20 ఉమెన్ 30 ఉమెన్ కలిసి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే మంత్లీ ఇంత అమౌంట్ అనేది సేవ్ చేస్తూ వస్తారు ఒక బ్యాంక్ అకౌంట్లో. సేవ్ చేస్తూ వచ్చి ఎవరికి అవసరం ఉంటే ఒక మంత్ ఆ 20 మందిలో ఒకరికి అవసరం ఉందనుకో, ఆ అమౌంట్ని తీసుకొని వీళ్ళు వాడుకుంటారు, ఈమె వాడుకుంటుంది, వీళ్ళందరూ వేస్తూ ఉంటారు. అట్లా ఈమె తర్వాత నెక్స్ట్ మంత్ ఇంకొకరు తీసుకుంటారు. అలా ఒక్కొక్కరు అవసరం వచ్చినప్పుడు తీసుకొని వాడుకొని దానికి లో ఇంట్రెస్ట్ రేట్ కడతా ఉంటారు అనమాట. ఇలా ఒక బ్యాంక్లో ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరగడం వల్ల ఆ బ్యాంక్ అకౌంట్కి పర్టికులర్గా లోన్ అనేది శాంక్షన్ అవుతుంది. ఆ లోన్ అనేది ఇప్పుడు వీళ్ళ డబ్బే కాదు, ఇంకా నుంచి బ్యాంక్ కూడా సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి వీళ్ళల్లో ఈ 20 మెంబర్స్లో ఎవరికి అవసరం ఉన్నా వాళ్ళు ఆ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారు, అందరూ కడతారు. ఏంది ఈమె తీసుకున్న దానికి అందరూ ఎందుకు కడతారని డౌట్ వస్తుందా? నెక్స్ట్ ఆమె తీసుకున్నప్పుడు వీళ్ళందరూ కడతారు. అర్థమవుతుందా? అంటే ఆమె తీసుకున్న దానికి ఈమె కడుతుంది, కానీ వీళ్ళందరూ కూడా సర్టెన్ మినిమం అమౌంట్ స్టార్టింగ్ నుంచి సేవ్ చేస్తున్నారు, అలా కట్టుకుంటూ రావాలి. సో ఇలా చేయడం వల్ల బ్యాంకుకు ఒక ట్రస్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. పూర్ పీపులే, బట్ దే ఆర్ గ్రూప్డ్ టుగెదర్, దే ఆర్ గ్రూప్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. వాళ్ళే దాన్ని ఏమంటే తెలుగులో పేదల కోసం స్వయం సహాయక బృందాలు, స్వయం సహాయక బృందాలు, వాళ్ళే సాయం చేసుకోవడానికి క్రియేట్ అయిన గ్రూప్స్. సో వాళ్ళకు లోన్ ఇస్తే రికవరీ చేసేది ఇప్పుడు ఎవరైతే లోన్, ఇప్పుడు ఆ మొత్తం డబ్బులో నేను తీసుకున్నాను బ్యాంకులోనే, నాతో పాటు 20 మెంబర్స్ ఉంటారు, 19 మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ బాధ్యులే. నేను కట్టకపోతే బ్యాంక్ మా అందరినీ క్వశ్చన్ చేస్తుంది, బ్యాంకుకు మేము అందరం కట్టాల్సి వస్తుంది. అర్థమవుతుందా? ఆ సంఘంలో ఎవరుంటే అందరూ కట్టాల్సి వస్తుంది, నేను కానీ కట్టలేకపోతే చేతులు ఎత్తేస్తే. సో ఎవ్రీవన్ ఈజ్ రెస్పాన్సిబుల్, ఎవ్రీవన్ ఈజ్ ఆన్సరబుల్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కాన్సెప్ట్ అర్థమైందా? అంతే, ఇంకేం లేదు అక్కడ. అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మీద క్వశ్చన్ కూడా వచ్చి చాలా సంవత్సరాలు అయిపోతుంది. సో ఈ ఇయర్ మీకు ఎక్కడన్నా కనపడచ్చు, SCA 1లో కానీ SCA 2లో కానీ, లేదంటే ప్రీ పబ్లిక్లో కానీ. పబ్లిక్లో అయితే ఛాన్స్ లేదు, ఎందుకంటే దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకా వేరే ఉన్నాయి కదా, అందుకు. ఓకే, ఇదే మొత్తం ఇక్కడ స్టోరీలా చెప్పాడు. 15 to 20 మెంబర్స్ గ్రూప్స్గా క్రియేట్ అయ్యి 25 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు మంత్లీ సేవ్ చేసుకుంటూ వస్తారు వాళ్ళకి నచ్చినంత అమౌంట్. దీని మీద ఇంట్రెస్ట్ చార్జ్, బ్యాంక్లో డిపాజిట్ చేస్తుంటే దాని మీద ఇంట్రెస్ట్ వస్తుందా, అలా వాళ్ళ అమౌంట్ కూడా ఇంక్రీజ్ అవుతుందా, నెక్స్ట్ వాళ్ళు కావాల్సినప్పుడు దాని అమౌంట్ తీసుకొని వాడుకుంటారా. ఇది ఫాస్ట్గా ఏం చెప్పట్లా, టాపిక్ ఈజీ కాబట్టి అలా ఫ్లోలో వెళ్ళిపోతున్నాను. thus the self help group borrows overcome the problems of lack of collateral. అంటే వీళ్ళు ఆ కొలాటరల్ అనే కాన్సెప్ట్ నుంచి తప్పించుకున్నట్టు. ఇప్పుడు కొలాటర్, పేదోళ్ళు ఏం పెట్టగలుగుతారు కొలాటర్, వాళ్ళ దగ్గర ఏం అసెట్ ఉందని, కానీ ఇప్పుడు వీళ్ళందరూ కొలాటరల్గా ఉంటారు అనమాట. అంటే ఏంది, ఈమె కట్టకపోయినా మేమందరం రెస్పాన్సిబుల్ అని, అలాగా. దట్స్ ఇట్. లాస్ట్లో ఒక బాక్స్, గ్రామీణ బ్యాంక్ ఆఫ్ బంగ్లాదేశ్. ఇదేంటంటే కాన్సెప్ట్, బంగ్లాదేశ్లో గ్రామీణ బ్యాంక్ ఆఫ్ బంగ్లాదేశ్ అనేది ఒక బిగ్గెస్ట్ స్టోరీ అనమాట. ఇదేంటంటే 1970sలో స్టార్ట్ అయింది ఒక స్మాల్ ప్రాజెక్ట్గా. 2018కి వచ్చేసరికి 90 lakh పీపుల్, 81,600 విలేజెస్లో 90 లక్షల మంది పీపుల్ వరకు ఈ గ్రామీణ బ్యాంక్ ఆఫ్ బంగ్లాదేశ్ ద్వారా లబ్ధి పొందారు. అంటే ఏంది, గ్రామీణ బ్యాంక్ ఆఫ్ బంగ్లాదేశ్ ఏంటంటే లోన్స్ ఇస్తుంది విత్ లో ఇంట్రెస్ట్ రేట్స్ అనమాట. So it belong to poor sections of the society. These borrowers have proved that not only poor women reliable borrowers, but that they can start and run a variety of small income generating activities successful. అంటే ఇప్పుడు బిజినెస్, ఉమెన్ ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటారు వాళ్ళ స్ట్రీట్స్లోనో వాళ్ళ విలేజెస్లోనో, దానికి సపోర్ట్ చేస్తూ లోన్స్ ప్రొవైడ్ చేయడం గ్రామీణ బ్యాంక్ ఆఫ్ బంగ్లాదేశ్ యొక్క కాన్సెప్ట్. వాళ్ళ దగ్గర నుంచి తక్కువ ప్రాఫిట్ మోటివే కాదనమాట, ఎంపవర్మెంట్ మోటివ్. సో ఇలాగా 2018 వచ్చేసరికి 90 lakhs ఆఫ్ ద పీపుల్ వరకు లబ్ధి పొందారు బంగ్లాదేశ్లో. ఇది ఒక ఇన్స్పైరింగ్ థింగ్. ఇలాంటి కాన్సెప్ట్లన్నీ మన ఇండియాలో కూడా మనము ఇంప్రూవ్ చేసుకోవాలి.
ఓకే, ఒక స్మాల్ డౌట్ కమెంట్ చేయండి. ఇలాంటి స్కీమ్స్ అంటే క్రెడిట్ స్కీమ్స్ ఇండియాలో ఏమేమి ఉన్నాయి? సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, ఐఎమ్ ఆస్కింగ్ ద స్కీమ్స్. సో గూగుల్ ఇట్ చేస్తారా లేదా మీకు తెలిస్తే కమెంట్ చేస్తారా తెలీదు, కానీ తెలుసుకోండి. ఎగ్జామ్లో క్వశ్చన్స్లో ఇలాంటి లైన్స్ వాడితే మీకు మంచి మార్క్స్ స్కోరింగ్ ఉంటాయి. విచ్ స్కీమ్స్ ఆర్ రిలేటెడ్ టు ద యాక్సెస్ టు ద లోన్స్ ఫర్ ద పూర్ పీపుల్? దిస్ ఈజ్ ద క్వశ్చన్. సో ఈ లెసన్ ఇంతటితో ఫినిష్ అయింది. ఇప్పుడు మనం ముందర నుంచి ఒకసారి మళ్ళీ వద్దాం. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ అంటే ఏంటి? కరెన్సీ ఈజ్ ఏ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ ఫర్ అవర్ నీడ్స్. ఇనిషియల్గా కరెన్సీ అనేది బార్టర్ సిస్టంలో ఉండేది, కానీ బార్టర్ సిస్టంలో డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అనమాట. అంటే నాకు కావాల్సింది వాడి దగ్గర ఉండాలి, వాడికి కావాల్సింది నా దగ్గర ఉండాలి. అప్పుడే మేము ఎక్స్చేంజ్ చేసుకోగలుగుతాం, కానీ మిగిలిన టైంలో అది కుదరదు. దీన్నే బార్టర్ సిస్టమ్, డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అంటాం. తర్వాత ఇన్ ద టైం బీయింగ్ కరెన్సీ అనేది వచ్చింది. కరెన్సీ అనేది ఇప్పుడు ఎలా వచ్చిందంటే ఇనిషియల్గా ప్రీషియస్ మెటల్స్ నుంచి తయారు చేసేటోళ్ళు, ప్రీషియస్ మినరల్స్, గోల్డ్, కాపర్, సిల్వర్ ఇట్లా. కానీ మెల్లమెల్లగా ఇప్పుడు వచ్చేసరికి స్టీల్ కాయిన్, పేపర్. ఆ పేపర్ మీద ఉండే సింబల్కి వాల్యూ కానీ ఆ పేపర్కి వాల్యూ ఉండదు. అంటే పేపర్ చింపితే చినిగిపోతుంది, మళ్ళీ ఎవరు ఆ 5 రూపీస్ నోట్ని తెచ్చుకొని అతికిచ్చి తీసుకోమన్నా తీసుకోరు. సో ఇది తర్వాత ఏం జరిగింది, మనం ఏం తెలుసుకున్నాము? లోన్ అనేది ఎలా వస్తుంది, బారోయింగ్ అనేది, డిపాజిట్ అనేది ఎలాగ బ్యాంక్లో మనం ఎలా డిపాజిట్ చేస్తాము? మనము అమౌంట్ డిపాజిట్ చేస్తాము ఆన్ ఏ డిమాండ్, మనము దాన్నే డిమాండ్ డిపాజిట్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సర్టెన్ అమౌంట్ని మంత్లీ వేస్తూ వస్తాను, నాకు సడన్గా తీసుకోవాలనుకుంటాను అనే డిమాండ్, దాన్నే డిమాండ్ డిపాజిట్ అంటాము. తర్వాత చెక్ ఎలా ఫిల్ చేయాలి? ఆ చెక్ అనేది చూడండి మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ వితౌట్ ఎనీ కరెన్సీ. అంటే అక్కడ డబ్బు కనపడట్లా, ఒక పేపర్ మీద అమౌంట్ రాస్తే దానికి విలువ వచ్చేసింది ఆ పేపర్కి, అలాగా. తర్వాత మనం ఏం చదివాము? లోన్స్ ఎలా వస్తుంది బ్యాంక్ నుంచి? ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది, ఇంత పర్సంటేజ్ ఆఫ్ లోన్స్ ఇవ్వాలి, ఇంత అమౌంట్ మీరు మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఉండుకొని టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ అనేది మెయింటైన్ చేయాలి. టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ అంటే ఎంత అమౌంట్ ఇస్తున్నాం, ఎంత ఇంట్రెస్ట్ రేటు, మంత్లీ ఎంత కట్టాలి, ఇయర్లీ ఎంత కట్టాలి, ఈ లోన్ మీకు రావాలంటే మీరు ఈ డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఇవే టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ అనమాట. ఏదైతే మనము బారోవరు తన అసెట్ని అక్కడ ఇస్తున్నాడో దాన్నే కొలాటరల్ అంటాము. సో దీని తర్వాత మనం చదివింది కోఆపరేటివ్ సొసైటీస్ అంటే సహకార సంఘాలు. వీళ్ళ మెయిన్ మోటివ్ ప్రాఫిట్ మోటివ్ కాదు, ఎంపవర్మెంట్, హెల్ప్ మోటివ్ అనమాట. ఓకే, సపోర్ట్ చేయాలని. నెక్స్ట్ ఫార్మల్ సెక్టార్ ఆఫ్ ఇండియా, ఇన్ఫార్మల్ సెక్టార్ ఆఫ్ ఇండియా. ఫార్మల్ సెక్టార్లో క్రెడిట్ ఎలా ఉంటుందంటే టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ ఉంటుంది, క్లియర్లీ మెన్షన్డ్, లో ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, అప్లికబుల్ ఓవర్ ఇండియా అండ్ ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ. అదే ఇన్ఫార్మల్ సెక్టార్ ఏంటి? మనీ లెండర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళంతా వస్తారు. వీళ్ళంతా ఏంటంటే హై ఇంట్రెస్ట్ రేట్స్. నెక్స్ట్ ఉండుకొని టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ అనేది ఏమి ఉండదు, దౌర్జన్యాలు ఎక్కువ ఉంటాయి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఫార్మల్ సెక్టర్ మంచిదా, ఇన్ఫార్మల్ సెక్టర్ మంచిదా అంటే ఆబ్వియస్లీ ఫార్మల్ సెక్టర్ మంచిది, ఎందుకంటే లోన్ ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఉండుకొని టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ కూడా క్లారిటీగా ఉంటుంది, మోసాలు ఉండవు. నెక్స్ట్ ఉండుకొని ఇక్కడ ఇన్ఫార్మల్ సెక్టార్లో ఎక్కువ మంది అప్పులు తీసుకోవడం వల్ల అది వాళ్ళకే నష్టం కాదు, దేశానికి కూడా నష్టము. ఎందుకంటే వాళ్ళ ఎర్నింగ్ మొత్తం ఇంట్రెస్ట్లోకి వెళ్ళిపోతే ఇంకా ఇండియా జీడిపి ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుంది? అప్పుడు ఏం చేయాలి? బ్యాంక్స్ లోనింగ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయాలి. లోనింగ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేసి టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ని ఈజీ చేయాలి. ఓకే. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే స్వయం సహాయక బృందాలు. వీళ్ళు ఏంటంటే పూర్ పీపుల్, లోన్ ఈజీగా యాక్సెసిబుల్ కాదు కాబట్టి వీళ్ళందరూ గ్రూప్ అయ్యి సర్టెన్ అమౌంట్ని మంత్లీ ఒక బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తూ దాని నుంచి వచ్చి ఇంట్రెస్ట్ రేట్లని అందరూ షేర్ చేసుకుంటూ నెక్స్ట్ ఉండుకొని ఎవరికి కావాల్సిన అమౌంట్ నీడ్ ఉన్నప్పుడు తీసుకొని రీపే చేసుకుంటూ ఇలా బ్యాంక్ దగ్గర నమ్మకం పొందాక వీళ్ళందరూ కలిసి బ్యాంకులోంచి లోన్ తీసుకుంటారు. ఆ లోన్ తీసుకున్నాక వీళ్ళందరూ రెస్పాన్సిబుల్. సో కొలాటరల్ అనేది ఏం లేకుండా బ్యాంకు వీళ్ళ మీద ట్రస్ట్తో ఇస్తుంది, ఎందుకంటే ఆల్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ టేకింగ్ 1% లోన్ కాబట్టి. అంతే. నెక్స్ట్ ఇలానే బంగ్లాదేశ్లో గ్రామీణ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండుకొని ఇలా ఎంపవర్మెంట్ కోసం చేసింది, ఇది హ్యూజ్ సక్సెస్. అలానే మన ఇండియాలో కూడా మనం చేసుకొని బ్యాంకును మనీ అండ్ క్రెడిట్ అనే కాన్సెప్ట్, లోన్ మొత్తానికి లోన్ కదా మొత్తం చదివింది. సో లోన్ అనేది పూర్ పీపుల్ కూడా యాక్సెసిబుల్గా ఉండి వాళ్ళు ఏదైనా చిన్న బిజినెస్లు, స్మాల్ షాపులు ఇలాంటివి పెట్టుకునేదానికి కూడా సపోర్ట్ ఇస్తే వాళ్ళు కూడా ఎంపవర్ అయినారంటే మొత్తానికి దేశ అభివృద్ధి జరుగుతుంది, నేషనల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇదే ఈ లెసన్ కాన్సెప్ట్. వెరీ ఈజీ లెసను. అర్థం కాకపోతే కమెంట్ చేయండి. మీకు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా మీకు తెలుసు, బయోలో ఉంటుంది. మీరు నాకు ఏదన్నా పర్సనల్గా నాకు జరిగిపోయిన లెసన్స్లో డౌట్ ఉంది, లేదంటే నా ఫ్యూచర్ నేను మీతో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాను, మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ, ఎందుకంటే ప్రతిదీ యూట్యూబ్లో పాసిబుల్ కాదు, ఎందుకంటే టైం పడుతుంది ఒక్కొక్క వీడియోకి. కాబట్టి ఇవన్నీ మీరు చూసుకొని నాకు కమెంట్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఉండుకొని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఎందుకంటే అక్కడ ఛార్జింగ్ అయిపోతుంది. బాయ్.